రైట్. నేను రికార్డ్ చేస్తున్నానండి మన కన్వర్జేషన్. మీకు ఓకే కదా యూట్యూబ్లో అప్లోడ్ ఓకే చేయడానికి? అండి. ఓకే ఓకే. పర్ఫెక్ట్ అండి. సో బర్త్ టైం నేను రెక్టిఫై చేస్తున్నాను కదా అని చెప్పి మీరు పెద్ద రేంజ్ ఇచ్చారనుకో, నా ఉన్న బుల్లి టూలు అంత సినిమా లేదు దానికి. ఓకే. సో 5 నిమిషాలు 10 పెద్ద నిమిషాలు నేను మాన్యువల్గా చేయగలుగుతాను కానీ ఈ ఓకే. టూల్ యూజ్ చేసి చేయడానికి కొంచెం ఒక్కోసారి ఎడ్జింగ్ జోన్స్ వచ్చినప్పుడు, కొన్ని ఆహా. కాంట్రాస్ట్ జోన్స్ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్ రైట్ బర్త్ టైం ఉందంటే రీసెర్చ్ కాల్స్ చేయడానికి కంఫర్టబుల్ ఉన్నదన్నమాట ప్రజెంట్. ఓకే. ఓకే ఓకే. సో 23 మే మీరు పుట్టింది. మే 23, 1995. 95. సో ఇదే ఫస్ట్ టైం చెప్పించుకుంటున్నారు, ఇంతకుముందు ఎప్పుడు చెప్పించుకోలేదు నాతో? మీతో లేదండి, చెప్పుకోలేదు. ఓకే, రైట్ రైట్. గణపవరం కదా? గణపవరం, వెస్ట్ గోదావరి. ఓకే ఓకే, రైట్. సో మీకు లగ్నం నక్షత్రం తెలుసా? వెరిఫై చేస్తా నేను ఎట్లయినా కూడా కానీ. ఓకే. లగ్నం మకర లగ్నం వచ్చింది, నక్షత్రం ఉత్తరాభాద్ర వచ్చిందండి, 1వ పాదం. ఉత్తర భాద్రపద, కరెక్ట్ కరెక్ట్. సరే ఓకే, ఉమ్. చేద్దాం ఒకసారి. నైట్ 11:35 అని రాశారు. అంతే. నక్షత్రం. సో ఒక 2-3 నిమిషాలు కూడా ముందుకు వెళ్ళొచ్చు, 5 నిమిషాలు కూడా ముందుకు వెళ్ళొచ్చు కదా? ముందుకెళ్తుందో మరి వెనక్కి వెళ్తుందో అది మీరే చెప్పాలి కదండి. నేను చెప్తాను, మీరేమనుకుంటున్నారు? అంటే నార్మల్ గా మీరు జనరల్ గా మీ వీడియోస్ నేను ఫాలో అవుతూ చూస్తుంటాను కదండి. సో లగ్నం నక్షత్రం చాలా ఇంపార్టెంట్ అది ఇది అంటారు కదా. సో క్యారెక్టరిస్టిక్స్ పరంగా చూసుకుంటే నాకు ఆ శ్రవణంలోనే అంటే వెనక్కి వెళ్తుంది. సో దట్ ఇది శ్రవణంలో ఉంటుందా అనిపిస్తుంది, ఎందుకంటే అది ముందుకెళ్తే ధనిష్టాలోకి వెళ్ళిపోతుంది అనుకుంటా కదా. ఎగ్జాక్ట్లీ. సరే సో సరే. నా క్యారెక్టరిస్టిక్స్ నాకు శ్రవణంలో ఉన్నట్టు, అంటే నాకు కొంచెం వింటాను ఎవరెవరో చెప్పేది. ఈ ఫ్రెండ్స్ చెప్తారు, ఇది నాకనే కాదు, ఫ్రెండ్స్ చెప్తుంటే నేను వింటుంటాను, ఎక్కువ పేషెంట్ గా వింటాను, పేషెంట్ గా ఉంటాను. సో టేస్ట్ ఆఫ్ మ్యూజిక్ ఇవన్నీ చెప్తుంటారు. సో మీరు చెప్పిన డిఫైన్ చేసినట్లు నాకు అది మ్యాచ్ అవుద్ది అనిపిస్తుంది. బట్ మీరు చెప్పండి, మీరు చూడండి, ఇది జస్ట్ నా అబ్జర్వేషన్ అంతే. ఇప్పుడు నేను మరి వెనక్కి వెళ్తే ఎంత తీసుకోవాలి తెలుసా? దాదాపు 15 మినిట్స్ వెనక్కి పోతా ఉంది, మరి తీసుకోపోనా? ఓకే ఓకే. అంత పోద్దంటారా? మేబీ అది అంత మరి ఉండదేమో అండి, మరి నాకు ఉండదు అనుకుంటా. మరి ఎలా ట్రై చేద్దామంటారు మీరు చెప్పండి. పోనీ ముందు తీసుకొని ప్రిడిక్షన్ చెప్పి మ్యాచ్ అయితే ఓకే, లేదంటే వెనక్కి తీసుకుందాం అంటారా? అంత రిస్క్ తీసుకుందాం ఇప్పుడు? ఓకే, ఒక నిమిషం. 23, 21 ఈజ్ అ 1 జోన్. మకర లగ్నం అదే 23, 21 అది ఒక జోను. 23 మే 95 తీసుకుంటే ఓకే, ఇది ఒక జోను. ఓకే, నెక్స్ట్ ముందుకనంటే ఆబ్వియస్లీ 30 మినిట్స్ రేంజ్ అనమాట. 30 ముందుకు ఎట్లా వెళ్తుంది? ముందుకు వెళ్తుంది అంటే లైక్ ఇప్పుడు మీరు పుట్టేసిన తర్వాత రాస్తారు కానీ పుట్టక ముందు రాయారు కదా. ఎగ్జాక్ట్లీ. అందుకనే నేను ఇవన్నీ చూసి నేను మేబీ వెనక్కి ఉంటదేమో అని గెస్ చేశాను అంతే. తర్వాత మీరే చెప్పాలి. ఇది రాసిచ్చారు హాస్పిటల్లో అంతేనా? అంటే డాక్టర్ గారు చెప్పారు, మా మావయ్య రాసుకున్నారని చెప్పారు అంతే. అంతే, అది రాసి ఇచ్చారు హాస్పిటల్. ఎట్లా రాసుకున్నారట? పిల్లాడు ఏడ్చినాక రాసుకున్నారట? డాక్టర్ చెప్తేనే. ఓకే, డాక్టర్ ఎప్పుడు చెప్పారట? డెలివరీ అయింది లోపల నోట్ చేసుకుని వచ్చినట్ట, బయట వచ్చిన అంతే అంతే అంటే బయటకు వచ్చాక చెప్పారని చెప్పారు అంతే, ఇంక అంతకుమించి లేదు. సరే, సరిపోతే చెప్పుకుందాం, లేదంటే టాటా బాయ్ చెప్పుకుందాం, ఏముంది పోయేది ఏముంది. ఓకే, ఎంత తీసుకుంటున్నారండి అయితే మరి? 21 తీసుకుంటున్నాను, 23, 21 తీసుకుంటున్నాను. ఓకే అండి. ఓకే ఓకే, సరే చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? నేను ఇప్పుడు రీసెర్చర్ అండి యాక్చువల్గా. ఏం రీసెర్చరు? అంటే నేను ప్రస్తుతానికి ఉన్న ఫీల్డ్ అయితే మెటీరియల్స్, మెకానికల్ ఫీల్డ్ అనమాట. సో మెటీరియల్స్ అంటే మెటల్సా? అంటే మెటల్స్ అవుతుంది, ప్లాస్టిక్స్, పాలిమర్స్ అవుతుంది, కాంపోజిట్స్ అని వింటారు, లైట్ వెయిట్. ఇప్పుడు అది కొత్తగా ట్రెండింగ్ లాగా అవుతుంది అనమాట. సో వీటిని రీసైక్లింగ్ కానీ వాటి మీద జనరల్ గా ఏదన్నా కంపెనీస్ లో ఏదన్నా ఇష్యూ ఉందనుకోండి, వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఉండదు కదా. సో వాళ్ళు ఏంటంటే, ఇదిగో మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది మీరు రీసెర్చ్ చేసి దీన్ని సాల్వ్ చేస్తారా అంటే, నేను యూనివర్సిటీలో వర్క్ చేస్తాను అనమాట ఇప్పుడు. సో యూనివర్సిటీలో ఆల్రెడీ టెస్టింగ్ మెషిన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంటది కాబట్టి వాళ్ళు ఈ ప్రాబ్లం తీసుకొని సాల్వ్ చేసి
కంపెనీకి చెప్తారు. సో దట్ కంపెనీకి ప్రొడక్షన్ లో తీసుకొని ఏం అలాగనమాట. ప్రాబ్లం ఉంటుంది కంపెనీకి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ టైం మేము చేసింది ఏంటంటే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఇంజెక్షన్ మోల్డింగ్ తో లెన్స్ అంటే కంటికి పెట్టుకునే కాదండి, మన వెహికల్ లెన్స్ ఉంటాయి కదా, సెన్సార్ లెన్స్, అవి తయారు చేస్తారనమాట. సో వాళ్ళు ఆ ఇంజెక్షన్ మోల్డింగ్ అనేది ఒక మెషిన్ అనమాట. ఆ మెషిన్ తో తయారు చేస్తారు. దాంట్లో ఒక టూల్ ఉంటది. అది ఇప్పుడు ఏంటంటే కాన్స్టెంట్ టెంపరేచర్ తో హీట్ చేస్తారు అది ప్రొడ్యూస్ చేయడానికి. వాళ్ళకి ఏంటంటే అది కాన్స్టెంట్ టెంపరేచర్ తో కాదు, టెంపరేచర్ పెంచి వెంటనే తగ్గించి, వెంటనే పెంచి తగ్గించి అలా కావాలి మాకు. అలా ఉంటే మాకు క్వాలిటీ బాగుంటది అని చెప్పారు, మా దగ్గరికి వచ్చారు ప్రపోజల్ తో. సో అప్పుడు మేము ఏంటంటే అది పాసిబులా కాదా అని చెప్పి ఫస్ట్ మేము గ్రూప్ డిస్కషన్ అనలైజ్ చేసుకుని తర్వాత దానికి ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ రాస్తాం అనమాట. ప్రపోజల్ రాసి కంపెనీకి చూపించి అంత ఓకే అనుకుంటే మేము గవర్నమెంట్ కి ఫండింగ్ అప్లై చేస్తాం. సో మా శాలరీస్ అన్ని గవర్నమెంట్ ఇస్తుంది. కంపెనీ సైడ్ నుంచి ఏమన్నా కావాలంటే కంపెనీ పెట్టుకుంటుంది. సో అల్టిమేట్ గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత ఈ రిజల్ట్స్ అన్ని ఓపెన్ అనమాట, పబ్లిక్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో అలాగా. అర్థమైంది. సో యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ది బాడీ ఆఫ్ గవర్నమెంట్ అంతే, ఇంచుమించు అలాగే అనుకోండి. అదే వాళ్ళు ఫ్రీలాన్సింగ్ హైర్ చేస్తారా లేదంటే తర్వాత ఇన్సెంటివ్ ఇస్తారని తర్వాత డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్ బట్టి. బట్ నేను చెప్పినట్టు యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నాను కాబట్టి నా శాలరీస్ అవన్నీ మీరు చెప్పినట్టు గవర్నమెంట్ నుంచి వస్తుంది. సో ట్యాక్స్ పేయర్స్ మనీ, బేసిక్ గా మనం కట్టే ట్యాక్స్ అవన్నీ కూడా ఇలా గవర్నమెంట్ ఆఫీసర్స్ కి కదా శాలరీస్, ఇంచుమించు అంతే. అవునవునవును. సో అది పార్ట్ ఆఫ్ ది రీసెర్చ్ కింద వాళ్ళు గవర్నమెంట్ కి సొల్యూషన్ అడుగుతారా వెళ్ళి? వాళ్ళు అడగరు. వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము వాళ్ళని అడగాలి డైరెక్ట్ గా. మీరు గవర్నమెంట్ చేస్తారు, పలానా కంపెనీ వాళ్ళు అడుగుతున్నారు, మేము ఇది రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నాం, ఇది సాల్వ్ అయితే వేరే కంపెనీలకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మేము ఇంట్రెస్టెడ్ అని చెప్తాం. అర్థమైంది. ఎగ్జాక్ట్లీ అంతే. ఇంచుమించుగా అర్థమైంది అని అనుకుంటున్నాను నాకు. సరే, ఓకే. అంతే. సరే, బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఏంటంటే మనము రిలేటబిలిటీ కోసం అంతే. నేను మీకు చెప్తాను కదా, మీ వీడియోస్ చూస్తాం కదా ఒకసారి, నాకు తెలిసి అందుకనే సాధ్యమైనంత వరకు అర్థమయ్యేలాగా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ప్రతిదీ నేర్చుకోవడానికే ఓపెన్ గా ఉంటాను. అండ్ ఇప్పటికీ ఒకసారి వెనక్కి వెళ్దాము. సో మనం అప్పుడు మనకి క్లారిటీ అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు ధనిష్టలో పడితే రీసెర్చర్ గాడు, ఓన్లీ శ్రవణంలో పడితేనే రీసెర్చర్ అవుతారు అనేదానికి ఏం కండిషన్ లేదు. అర్థమైంది లేదు. అవును. సో ఎనీ నక్షత్ర కెన్ బి పాసిబుల్. సో చూద్దాం, కొంచెం చార్ట్ చూసి ఈవెంట్స్ చూద్దాం. ఈవెంట్స్ సింక్ లో ఉంటే మనం ప్రిడిక్ట్ చేసుకుందాం. ఓకే అండి. ఓకే. తర్వాత అంటే జస్ట్ ఒక్క షార్ట్ క్వశ్చన్, అంటే నేనేమనుకున్నానంటే లేకపోతే మీరు ఏమన్నా క్యారెక్టరిస్టిక్స్ నాది ఏమన్నా చెప్తే కనుక నాకు అది మ్యాచ్ అయితే నేను మీరు అలాగా గెస్ చేస్తారేమో, బ్యాక్ వెళ్తుందా ఫ్రంట్ కి వెళ్తుందా టైం అని అలా అనుకున్నాను అనమాట. అందుకని చెప్పాను నేను ఇందాక అలాగే. అర్థమైంది. నేను ఏదైనా చెప్తాను, మీరు ఏదైనా ఓకే అంటారు, దాన్ని కూడా ఓకే అంటారు, దీన్ని కూడా ఓకే అన్నారు. దెన్ ఒక మనిషిని ప్రపంచంలో ఒక వ్యక్తి యొక్క ట్రేడ్ తో డిఫైన్, ఇప్పుడు మీరు రీసెర్చర్ ఉన్నారు, 10 మంది రీసెర్చర్ ఉన్నారు, ఒక ఆయనకి శ్రవణంలో పడింది, ఒక ఆయనకి జ్యేష్ఠలో పడింది, ఒక ఆయనకి ధనిష్టలో పడింది, నలుగురికి సేమ్ చెప్పాను, నలుగురు ఒకే రకంగా ఆలోచిస్తున్నారు. దాన్ని మీరు ఏ నక్షత్రం తీసుకుంటారు? అలా కాదండి, ఇప్పుడు మీరు శ్రవణంలో చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ వింటారు వాళ్ళు, ఎదుటోళ్ళు చెప్పింది ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉంటాయి, అది ఇదని సో చెప్పారు కదా. ధనిష్టలో మీరు చెప్పలేదు కదా. సో నేను ఏదైనా చెప్పాను చెప్పలేదు, నా సంగతి వదిలిపెట్టేయండి. ఓకేనా? నేను చెప్పింది అవుట్ ఆఫ్ ది బాక్స్, ఇంకో కంటెస్ట్ రావచ్చు, నేను చెప్పిందే జరగాలని శాసనం కాదు కాబట్టి అది నేను అనేది. పాయింట్ మనం అన్నిటికీ ఒప్పుకోవాలి. మరి ఆ తిప్పలేతున్నాయో నా దాన్ని నేను పడతాను, ట్రై చేస్తాను. లేదంటే ముందే బై చెప్పేసేవాడిని నేను, నాకు ట్రై చేసి ఇంట్రెస్ట్ లేకపోతే. సో మకర లగ్నం వచ్చింది, దశమంలో రాహు ఉన్నాడు, చతుర్థంలో శుక్రకేతులు ఉన్నారు, బోత్ ఆర్ ఇన్ పొజిషన్ స్టాటస్. ఓకే, కేతుకి లీడింగ్. తర్వాత నెక్స్ట్ సన్ ఈజ్ ఆల్సో పొజిషనల్ స్టేటస్ ఫాలోయింగ్ వీనస్. ఓకే, మార్స్ కేతు ఒకే స్టార్ లో ఉన్నారు. ఓకే సరే. తర్వాత సాటర్న్ ఇన్ జూపిటర్ ఈజ్ ఇన్ మెర్క్యూరీ స్టార్ కానీ పరివర్తనం అవుతాడు. మెర్క్యూరీ ఇన్ మార్స్ స్టార్. ఓకే సరే, ఓకే అర్థమైంది. ఇప్పుడు మనం వెనక్కి వెళ్దాం. నేను ఏం చెప్పలేదు కానీ నేను అర్థం చేసుకున్నాను. సో మెర్క్యూరీకి ఒక రకంగా రెట్రో ఎఫెక్ట్ వచ్చింది త్రూ మార్స్ వల్ల, కానీ మెర్క్యూరీ రవి కన్నా హెడ్ ఉన్నాడు కాబట్టి రెట్రో అవుతాడు అనమాట. కాబట్టి మనకి వాలటైల్ ఆఫ్ డెసిషన్ మేకింగ్, కన్ఫ్యూజన్ ఇట్లాంటివి కూడా ఉంటాయి. సో ఒకసారి ఈవెంట్స్ ప్రిడిక్ట్ చేస్తాను చూడండి.
పుట్టినప్పుడు కుటుంబాధిపతి కుటుంబ స్థానంలో ఉన్నాడు, దాని స్టార్లార్డ్ లాభంలో గురువై ఉన్నాడు, చాలా మంచి పేరు రెప్యుటేషన్ ఫ్యామిలీకి ఉండే అవకాశం ఉంటుంది, పాజిటివ్. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ జూపిటర్తో స్టార్ట్ అయింది కాబట్టి 95, 96 మరి పుట్టిన తర్వాత ఫ్యామిలీలో ఇంప్రూవ్మెంట్, సిచ్యువేషన్ పాజిటివ్, ప్రోగ్రెస్ ఎంతో కొంత చెప్పాలన్నమాట. ఏమైనా కనిపించినాయా లేదా? పుట్టిన తర్వాత అంటే పుట్టిన వెంటనే కాదనుకుంటా అండి, ఒక 2-3 years తర్వాత. పర్వాలేదు. ఓకే, సో పాజిటివ్ గానే ముందుకు పోతా ఉంది. 96 ఫ్యామిలీ సిచ్యువేషన్ ఈస్ గోయింగ్ ఇన్ ఏ డీసెంట్ వే. ఓకే, సో మళ్ళీ డిఫికల్టీ వచ్చినప్పుడు చెప్తా. 9th లార్డ్ అనేవాడు వక్రిస్తే దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఫర్ ఫాదర్, కానీ మీరు పుట్టిన నెక్స్ట్ డేనే రెట్రోగ్రేట్ అయిపోయాడు అనమాట. అప్పుడు -into- క్యాన్సిలేషన్ బుధుడికి వచ్చింది కాబట్టి విచ్ ఈస్ బ్యాలెన్సింగ్. ఇది డైరెక్ట్ అయితే దేర్ ఇస్ అ ఛాలెంజింగ్ రిజల్ట్స్ ఫర్ ద ఫాదర్, ప్రోగ్రెస్ వాటిలో ఉంటాయి. అవి మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా, అప్పటి వరకు ప్రాబ్లం లేదు. ప్రస్తుతానికి అయితే 5 ఏళ్ళు పోతుంది. 97, 98, 90 మోస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇయర్స్ చెప్తా. అక్కడ ఏమైనా రిలేటబిలిటీ ఉందా లేదా మీరు వెరిఫై చేయండి. 2002, 2003 వరకు అంటే 8 years వరకు చక్కగా పోయిందన్నమాట చార్ట్. ఓకేనా, 2003 దగ్గర ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేట్ యురేనస్ కి సెక్స్టైల్ ఇస్తోంది, నెటల్ మార్స్ కి స్క్వేర్ ఇచ్చి రిలీవ్ అయింది. అది -into- క్యాన్సిలేషన్, దాంతో ప్రాబ్లం లేదు, కానీ దీంతో ప్రాబ్లం ఉంది. మూన్ కొంత కాపాడుతున్నాడు, అయినా కూడా కొంత మిక్స్డ్ రిజల్ట్స్ అయితే జరుగుతాయి. కొంత శనిలో చంద్రుడు జరుగుతున్నాడు కాబట్టి చాలా వరకు బ్యాలెన్స్డ్, అయినా కూడా ఒక్కోసారి సెన్సిటివ్ మదర్ హెల్త్, లేదంటే ఇంకేదన్నా ప్రమాదం, గబాలను కింద పడడం, దెబ్బలు తాగడం, ఇలా ఏదో ఒక ట్విస్ట్ రిజల్ట్స్. మెర్క్యూరీ కూడా మూవ్ టు ద చంద్ర నక్షత్రం అనమాట. కాబట్టి దెర్ ఇస్ అ ట్విస్ట్ రిజల్ట్స్ ని మనం ప్రిడిక్ట్ చేయాలి. ఏమన్నా ఛాలెంజింగ్ గా కనిపించిందా లేదా? 2003 అంటే నేను 8 years అండి. 8-9 years గుర్తులేదా, లేదంటే అసలు ఏమీ లేదా? లేదు అంటే గుర్తులేదు. 8-9 years అంటే సరే, ఓకే. అంత గుర్తుండేలాగా ఏం జరగలేదంటే అసలు ఏం జరగలేదని అనుకుందాం. ఓకే, సరే, ప్రస్తుతానికి అనుకుందాం. తర్వాత ఇక్కడ ఇట్లా జరిగినప్పుడు ఆస్పెక్ట్స్ కొన్ని విషయాలు బయట పడలేదు అనుకో, హెల్త్ లాంటివి, తర్వాత వచ్చైనా బయటపడే అవకాశం ఉంటుంది అనమాట. అది వచ్చినప్పుడు చూద్దాం. ఓకే, ప్రస్తుతానికి కంటిన్యూ. 5 సాటర్న్ స్టార్లార్డ్ లాభంలో ఉన్నాడు కాబట్టి దశాలార్డ్ ఓకే, ఎట్లా కొట్ల లాక్కొస్తాడు అనమాట. ప్రాబ్లం అనేది పెద్దగా ఉన్న చిన్నగా కొట్టుకపోతా ఉంటది అనమాట. దశాలార్డ్ బాగుంటే ప్రోగ్రెషన్ డిఫికల్టీ వచ్చిన తర్వాత మీకు ఒక ఆస్పెక్ట్ వస్తా ఉంది. 2007లో ప్రోగ్రెసివ్ వీనస్ నెట్ల 10th హౌస్కి అపోజిషన్ వచ్చాడు. మీకు శనిలో రాహు జరుగుతున్నాడు. సో రాహు స్టార్లార్డ్ రిప్రజెంట్స్ వీనస్ ఓకే కానీ, బట్ అయినా కూడా కొంత ట్విస్ట్ రిజల్ట్స్ మళ్ళా 2007, 2008 కొంచెం అటు ఇటుగా అక్కడ చూడండి. ఏమన్నా కనిపించిందా లేదా? అంటే నా పరంగా అయితే నేను 7th క్లాస్ చదువుతున్నాను. 2007లో నాకు కాల్ దగ్గర బోన్ ఫ్రాక్చర్ అయింది. ఓకే, ఎందుకు ఫ్రాక్చర్ అయింది? పడిపోయారు ఏమన్నా? స్టెప్స్ నుంచి అంటే స్టెప్స్ నుంచి కిందకి స్పీడ్ గా దిగుతుంటే ట్విస్ట్ అయింది యాంకిల్. ఎగ్జాక్ట్లీ యాంకిల్. ఓకే, ఫ్యామిలీలో ఫాదర్ బిజినెస్ వర్క్ అంతా బానే ఉన్నాయి. అవి చెప్పాను కదండి, అది అలాగా వెళ్తానే ఉంది. అది వెళ్తా ఉంది కానీ ఇక్కడ యాంకిల్ బ్రేక్ అయింది. ఓకే, సెట్ అయిందా? సెట్ అయింది. ఓకే, గుడ్. సో అపోజిషన్ రావడం అనేది ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ అనమాట, ఏదో ఒకటి. సో ఎన్ని రోజులు మరి రెస్ట్? 3 నెలల? అంతే కదండి, సిమెంట్ కట్టేశారు. సిమెంట్ కట్ అంటారు కదా. సో 45 days, దాని తర్వాత మళ్ళీ అది సెట్ అవ్వడానికి టాబ్లెట్స్ వాడాలి. ఇంకో అదొక 1 month అలాగ. సో ఆల్మోస్ట్ 2 months అలాగనమాట. అదే. సో ఏంటంటే సాటర్న్ సెక్స్టైల్ ఇస్తున్నాడు కదా, సో కొంచెం ఆపుతున్నాడు. దాని తర్వాత మళ్ళీ ఆస్పెక్ట్ ఏమీ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. సో 10th హౌస్ అపోజిషన్ సన్ జరిగింది, తర్వాత అదే టైంకి ఇది కూడా జరిగింది అనమాట. 2 ఆస్పెక్ట్స్ జరిగాయి అనమాట. అట్లా ఉన్నప్పుడు గవాళ్ళ కింద పడడం, దెబ్బలు తాగడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి అనమాట. ఆహుతి ఓకే, సరే. దాని తర్వాత ఆస్పెక్ట్ ఏం లేదు, మామూలుగా కామ్ గోయింగ్ అనమాట ఇప్పుడు తర్వాత. ఓకే, సో మామూలుగా పోతుంది చార్ట్. సో స్పైక్స్ ఏం లేదు, అంటే రొటీన్ గా నడిచేదే మనం కంటిన్యూ చేయాలి. ఓకే, 10, 11 నడుస్తూ ఉంది. 12 ఓకే. 13 దగ్గర మళ్ళీ ప్రోగ్రెసివ్ వీనస్ యురేనస్ కి ట్రైన్ అయ్యాడు. రెట్రోగ్రేట్ ప్లానెట్ కి ట్రైన్ అవ్వడం, మార్స్ కి స్క్వేర్ ఇచ్చినప్పుడు ఒకసారి మీకు 18 వచ్చాయి కాబట్టి ఏమైనా లవ్ స్టోరీ ఫెయిల్యూర్స్ ఉన్నాయా, లేదంటే మదర్ హెల్త్ సెన్సిటివ్ ఉందా, లేదంటే ఫాదర్కి ఏదైనా ఛాలెంజెస్ ఉన్నాయా, చదువులో మళ్ళీ ఒకటి కాదు ఇంకోటి తీసుకోవాలని 1 year వెయిట్ చేసుకున్నారా, ఏం చేస్తున్నారు మరి? 18 దగ్గర 2013 నేను బ్యాచిలర్స్ జాయిన్ అవ్వడానికి వెల్లూరు, చెన్నై వెళ్ళానండి యాక్చువల్ గా. సో అప్పుడు ఇంచుమించు ఏ బ్రాంచ్ తీసుకోవాలని అది నాకు తెలుసు, అది అందరికి ఉండేదే. ఓకే, రైట్. 2014లో లవ్ స్టార్ట్ అయింది.
స్టార్ట్ అయింది, బట్ వెళ్ళలేదు కదా ముందుకి, స్టార్ట్ అయింది. వెళ్ళిందంటారా? ఫ్లై అయిందా? అంటే స్టార్ట్ అయింది, తర్వాత ఎండ్ కూడా అయింది. సరే మీకు ఆ, ఎందుకు ముందే చెప్పడం అది అని వెయిట్. ఎండ్ పాయింట్ ఎప్పుడైనా స్టార్టింగ్ డేటా పాయింటే చెప్పేస్తుంది అనమాట. అర్థమైందా? ఆ, ఆ, ఆ. నువ్వు మనకి అందుకే ఎట్లా వెయిట్ అంటే చేస్తున్నా. క్రైమ్ సినిమా ఎట్లా 15 నిమిషాలు చాలా బాగుంటది, షాక్ సినిమా కూడా 15 నిమిషాలు సూపర్ గా అదే. ఉంటది, ఇక తర్వాతే కదా తెలిసేది. సో ఇది బాగోపోతే ఉమ్, నీకు ఎమోషన్ ఎట్లా బిల్డ్ అవుతుంది? కాబట్టి అంతే ఖచ్చితంగా ఫస్ట్ 15 నిమిషాలు చాలా చాలా గాల్లో తేలుతుంది. అందుకే మనం ఇక్కడ అంతే ప్రిడిక్ట్ అండి. చేసాం. సో ఉంది బాబు రెడీగా అని చెప్పి చెప్పామన్నమాట. అది వర్కౌట్ అయ్యే అవును, మ్యాటర్ అవును. కాదు కాబట్టి ఇక్కడ ప్రిడిక్ట్ ఉమ్, చేసాం. సరే, ఉమ్, ఓకే. అయితే లక్కీగా మీరు డిప్రెషన్కి ఏమి వెళ్ళారు, ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేడ్ జూపిటర్ని కంజైన్ చేసుకుంటూ ముందుకు పోతుంది. ప్రోగ్రెసివ్ మార్స్ కూడా రెట్రోగ్రేడ్ జూపిటర్కి స్క్వేర్ ఇస్తా ఉంది. కాబట్టి మీకు ప్రోగ్రెస్ అవుతుంది, అంటే మీరు బ్యాలెన్స్ అవ్వగలుగుతారు, అది మనం చెప్తా ఉంది. ఉమ్. కానీ అది నిజం. బుధదశ ఇప్పుడు బుధదశ జరుగుతూ ఉంది. బుధుడు స్టార్లో ఎవ్వరూ లేరు చాట్లో ఇప్పుడు. గురువు కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. కాబట్టి బుధుడు స్టార్లాడు చంద్రుడు మరి ఏమి సింక్ ఏమీ లేదు. కాబట్టి ఏంటిది, ఇక ఇక్కడ లెవెల్ ఆఫ్ ఫాదర్ వర్క్ అది అట్లానే ఉంటుంది, పెద్ద పెరుగుతుందని చెప్పం అనమాట. మళ్ళీ ప్రోగ్రెస్ చెప్పం, అవును, సెల్ఫ్ ఎఫర్ట్ అవును. అంతే. ఓకే. అయితే ఇక్కడ రెట్రోగ్రేడ్ ప్లానెట్కి మీకు 10th హౌస్ అపోజిషన్ జరగడం వల్ల 14-15లో అన్ఎక్స్పెక్టెడ్గా స్పైక్ ఇన్ ఎడ్యుకేషన్, చదువు అయితే చదువు, వర్క్ అయితే వర్క్, స్పైక్ ప్రోగ్రెస్ చెప్పాలంటే పైకి చెప్తా ఉన్నాం అనమాట, పాజిటివ్ చెప్తా ఉమ్, ఉన్నాం. అసలు ఉమ్, ఊహించకుండా టర్నింగ్ తీసుకుంటుంది, మనకి ఇది కాదని నచ్చదో ఏదో అవుతుంది, తర్వాత అదే పని చేస్తుంది. అట్లాంటి ఒక స్పైక్ చెప్తా ఉన్నాం అనమాట. ఎందుకంటే వీనస్ రిప్రజెంట్స్ మార్స్, అన్ఫార్చునేట్లీ కొంచెం పైకి కిందికి ఉంది, కానీ ఎట్లా కొట్లా బ్యాలెన్స్ ఉమ్, చేస్తుంది అనమాట. ఓకే. ట్విస్టులతో పోతా ఉంది 15-16 దగ్గర చదువు ప్రోగ్రెస్ అవుతుంది, కానీ బాగా ట్విస్టులతో ఉమ్, ప్రోగ్రెస్ అవుతా ఉంది. కానీ ఒక్కోసారి ఫ్యామిలీ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఫాదర్ హెల్త్, బిజినెస్, వర్క్, మదర్ హెల్త్ ఆల్రెడీ దూరంగా వెళ్ళానన్నారు కాబట్టి అది ఆల్రెడీ ఆపరేట్ అవుతా ఉంది. ఏం కనిపించింది? ఉమ్. స్పైక్ కనిపించిందా? ట్విస్ట్ కనిపించిందా? స్పైక్ అంటే ఫస్ట్ బ్యాచిలర్స్ ఫస్ట్ ఇయర్ అది అయిన తర్వాత నాకు 2, 3, 4 3 ఇయర్స్ మీరు ఏదైతే చెప్పిందో అది సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్. అది కానీ నాకు మెకానికల్, సో అది ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఫిజిక్స్ అవి ఇవి ఉమ్, మెటీరియల్స్ అదంతా కొంచెం ఇంట్రెస్ట్ ఉండి అది ఉమ్, బాగా చదివాను. మంచి సిజిపిఏనే వచ్చింది అట్ ద ఎండ్. ఉమ్, అండ్ నేను ఇంటికి దూరంగా ఉండడం, జనరల్ గా మా మదర్ హెల్త్ ఎప్పుడో అప్పుడు ఆ, ఏదో ఒక పాపం ప్రాబ్లం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయ్యి ఉమ్, వస్తానే ఉంటాయండి జనరల్ ఉమ్, గా. ఓకే. అండ్ మర్చిపోయాను చెప్పడం, ఐ థింక్ నేను 2007లోనో 8లోనో ఉన్నప్పుడే మా మదర్ కి చెవు ఆపరేషన్ అయింది. ఓకే. యాక్చువల్ గా అదొక ఇంట్లో అదొక బ్యాడ్ అది జరిగింది 2007-8. ఉమ్, సో ఈ బ్యాచిలర్స్ అది కూడా జనరల్ గా ఏంటంటే ఇలాంటి కొన్ని కొన్ని జరిగినప్పుడు నాకు సడన్ గా నాకు చెప్పరు డైరెక్ట్ గా, దూరంగా అవును, ఉన్నాను కదా అవును. అని. ఉమ్, సో అవి నాకు కొంచెం లేట్ గా అయిపోయి తెలుస్తుంటాయి, ఇయర్స్ సరిగ్గా గుర్తుండవు. బట్ 7th నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి నాకు గుర్తుంది అర్థమైంది. ఉమ్, హాస్పిటల్కి వెళ్ళి అది. ఉమ్, బట్ ఈ 3 ఇయర్స్ మంచిగా చదివాను, బాగా వచ్చింది. అవును. సేమ్ మీరు చెప్పినట్టు నాన్నగారికి సేమ్ అలాగే కంటిన్యూ అయింది. ఆ, ఆ అది బార్డర్ అంటే అది రూ. 10 వస్తే రూ. 10 లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు స్పైక్ లేదు, అంతే. ఇంప్రూవ్మెంట్ లేదు, మామూలు లేదు, నడుస్తుంది రెగ్యులర్ అంతే. దాని అంతే తర్వాత అంతే. మళ్ళీ ఉమ్, దాని తర్వాత సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చదువు సరిపోదన్నమాట, మళ్ళీ ఒక స్పెషలైజేషన్ లాగా చేయాల్సింది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇది అంటే పర్ఫార్మెన్స్ వైజ్ బాగుందన్నమాట. పర్ఫార్మెన్స్ అంటే మనం ఏదైతే ప్రయత్నం చేస్తామో ప్రయత్నం ఒకటి బాగుంది, అవుట్పుట్ ఇంకా సరిపోదు, అది సరిపోదు అనమాట ముందుకెళ్ళడానికి. సో మళ్ళీ ఇంకో కోర్సో ఏదో చెప్తాం వచ్చినప్పుడు, అప్పటిదాకా కంటిన్యూ విత్ ద సెల్ఫ్ ఎఫర్ట్స్ అనమాట. తర్వాత ప్రోగ్రెషన్ బాగుంది కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ కంటిన్యూ అవుతుంది. 16, 17 ఏం చెప్పట్లేదు, ఓకేనా. ఇదిగో 18 దగ్గర మూన్ భుక్తి జరుగుతూ ఉంది మెర్క్యూరీలో. సో వేర్ మూన్ స్టార్ని ఆక్యుపై చేసిన మెర్క్యూరీ అంటే రెట్రోగ్రేట్ వెనక్కి వచ్చాడు కదా, అదే టైంకి ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ విత్ నెటల్ సాటర్న్ జరిగింది. మెర్క్యూరీ ఈజ్ అ లార్డ్ ఆఫ్ 8th, మూన్ ఈజ్ అ లార్డ్ ఆఫ్ ద 7th. మళ్ళీ కొంచెం ట్విస్ట్ అనమాట. సో ఇది కొంచెము ఒక్కోసారి మళ్ళీ ఇక్కడ కెరియర్ కానీ ఆపర్చునిటీ కానీ అనుకున్నంత ప్రోగ్రెస్ సిగ్నిఫై చేయడంలో కానీ, లేదంటే ఎదుటి వాళ్ళు మనల్ని రిస్ట్రిక్షన్, ఇప్పుడు మీకు ఏదన్నా తీసేసి ఉందనుకో, మీకు ప్రోగ్రెస్ చేయాలంటే వాళ్ళు మన ఆఫీసరో లేదంటే స్టడీకి ఉంటారు కదా, సో అట్లా రిస్ట్రిక్షన్ ప్రోగ్రెస్ లేకుండా ఉండడం. ఒక్కోసారి ఏంటిది రిలేషన్షిప్ ఏదైనా కానీ అక్కడ రిస్ట్రిక్టెడ్ అనే థీమ్ నడుస్తుంది అనమాట. సన్ స్క్వేర్ సాటర్న్ హెల్త్ ఆర్ రిస్ట్రిక్షన్ థీమ్ నడుస్తూ ఉంటుంది అనమాట. సో ఇది కొంచెం అనుకున్నంత ముందుకు వెళ్ళకుండా కొంచెం బ్రేక్ అనమాట. ఇది కనిపించిందా?
17 to 18 అండి, 18 to 19? మీరు 18 తీసుకోవచ్చు, 5-6 నెలలు అటు ఇటు అనేది తీసుకోండి, నన్ను పాస్ చేయండి, ఓకేనా? ఓకే ఓకే. అంటే 2018 ఏప్రిల్లో నేను ఫారెన్కి వచ్చాను. ఓకే, వస్తే మరి సో ఇక హార్డ్ వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది, ఈజీగా అయిపోదని చెప్తాను నేను, అర్థమైందా? అది ఫారెన్ కి ఈజీగానే వచ్చిందండి. బట్ 17 to 18 నాకు ఇది బ్రేకప్ ది జరుగుతుంది అప్పుడు బ్యాక్గ్రౌండ్ లో. ఓకే ఓకే, రైట్ రైట్. అది ఆల్రెడీ మనం 14 లోనే డిసైడ్ చేసి ఇది జరుగుతా ఉంది. ఓకే రైట్. అది సన్ జరుగుతుంది స్క్వేర్ సాటర్న్ ఫారెన్ ది. కాబట్టి ఈగో ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ఇష్యూస్ అట్లాంటివన్నీ చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. ఓకే, ఇక్కడ కూడా ఈ ఇక్కడ కూడా ఒక స్టార్టింగ్ సంవత్సరం పాటు మనము అంటే మీరు రావడం ఈజీగా వచ్చినా మిగిలిన ప్రాసెస్ మనం దాన్ని అర్థం చేసుకోవడం, అడ్జస్ట్ అవడం, ఇవన్నీ ఆబ్వియస్లీ టైం పట్టేవి. దాంతో పాటు ఇది కూడా స్పెషల్ ఆఫర్ ఉందన్నమాట. 2017 మేల్ నా బ్యాచిలర్స్ అయిపోయిందండి. ఆ 17 తర్వాత అఫ్ కోర్స్ యూనివర్సిటీస్ అప్లై చేస్తాం, రిజెక్షన్స్ వస్తాయి, అదంతా అవుతుంది కదా. మ్మ్. 2017 అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది. 2018 జనవరి నుంచి అది ఎలా అయిందో తెలియదు, అది అలా సడన్ గా మొత్తం అయిపోయింది అనమాట. నా మాస్టర్స్కి వచ్చాను 2018 ఏప్రిల్. ఓకే ఓకే అది. ఓకే, ముందుకెళ్దాం. సో ఏమన్నా ఆస్పెక్ట్ ఉంటే చెప్పాలి. అంటే మనకి యాజ్ ఎక్స్పెక్టెడ్గా స్పైక్ ముందుకు వెళ్ళట్లేదు, సెల్ఫ్ ఎఫర్ట్ నడుస్తూ ఉంది, ప్రోగ్రెసివ్ మార్స్, రెట్రోగ్రేడ్ మెర్క్యూరీ స్క్వేర్ అవుతుంది, కాబట్టి ట్విస్ట్తో ఫేవర్ జరుగుతుంది, డైరెక్ట్గా ఫేవర్ జరగట్లేదు అనమాట. అర్థమైందా? మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా అది ముందుకు పోతా ఉంది. ఓకే, బ్రేక్ ఇంతవరకు వేయలేదు అనమాట, గట్టి బ్రేక్ వేయలేదు, వేసినప్పుడు మళ్ళీ చెప్దాం. అప్పుడు దాకా నడుస్తూ ఉంటుంది అనమాట. చూస్తున్నాను, ఇక్కడ బ్రేక్ వేద్దామా? 20 ప్రోగ్రెసివ్ 10,000 నో ఆస్పెక్టే. మెర్క్యూరీ డైరెక్ట్ అయ్యాడు, వెరీ గుడ్ వెరీ గుడ్. మెర్క్యూరీ డైరెక్ట్ అయ్యి మూన్ స్టార్లోకి వెళ్ళాడు కాబట్టి ఇగో 20 మార్స్ బుక్తి. ఇది ఇక్కడ కాదు, ఇంకా చెప్దాం. రాహు బుక్తి వచ్చింది. రాహు వీనస్ని రిప్రజెంటెడ్. జస్ట్ ఇప్పుడు మెర్క్యూరీ బాగున్నాడు, రాహు కూడా బాగున్నాడు. సో మనం డీసెంట్గా సిగ్నిఫై చేద్దాము. ప్రోగ్రెసివ్ వీనస్ మెర్క్యూరీని కూడా కంజైన్ చేశాడు, ఇది కూడా మంచిగా చెప్దాం. కాబట్టి 21 ఏదైతే ఉందో మీకు ఇంపార్టెంట్ ప్రోగ్రెస్గా మనం సిగ్నిఫై చేద్దాం. అర్థమైందా? మీరు ఆపర్చునిటీ అయితే ఆపర్చునిటీ, ఏదైతే అది మీకు కొంచెం రెప్యుటేషన్ రావడమో, రికగ్నైజేషన్ రావడమో, కొంత పాజిటివ్ స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే 9th and 10th లాడు కంజైన్డ్ అవుతున్నారు కదా. సో ఒక్కోసారి హెల్త్ లాంటివి ఏదన్నా ఉన్నాయనుకో, ఎంతకుముందు జరిగినవి, బయటపడి సర్జరీ సాల్వ్ చేసుకోవడం, ఫ్యామిలీలో పాజిటివ్ సైడ్ మనం ప్రిడిక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు బుధుడిలో రాహు, పాజిటివ్ సైడ్ మీ కెరియర్ ఆపర్చునిటీ ఏదైతే ఉంటుందో అది మంచిగా చెప్తా ఉన్నాం. ఏమైనా వచ్చినట్టు అనిపిస్తా ఉందా లేదా? 21, 22 2020 హలో చెప్పండి ప్లీజ్. 2020 ఎండింగ్ లో నాకు ఇంటర్న్షిప్ వచ్చిందండి. సో పెయిడ్ ఇంటర్న్షిప్ థీసిస్, అది వేరే ఇన్స్టిట్యూట్ లో. 2021 లో యాక్చువల్ గా నా హెల్త్ డిస్టర్బ్ అయింది. హెల్త్ ఏం డిస్టర్బ్ అయింది? జనరల్ గా ఇంటెస్టైన్స్ ఉంటాయి కదండి మన పేగులది, అవును, అక్కడ హెచ్ పైరోలీ బ్యాక్టీరియా ఏదో ఎఫెక్ట్ అయిందని చెప్పారు. అది ఎన్ని రోజుల ముందు ఎఫెక్ట్ అవుతుంది? మామూలుగా ఎన్ని రోజులు పడుతుంది అది? జనరల్ గా ఏంటంటే వాళ్ళు చెప్పడం ఓవర్ లైక్ 1 month అలాగే ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇంకొకరు చెప్పడం ఏంటంటే అది మనలో ఉంటుందంటండి, కాకపోతే మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే, అంటే మన ఇండియన్స్ లో ఉంటుంది, అది ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే వీక్ అయిందో ఇది బ్యాక్టీరియా ఎఫెక్షన్ వస్తుంది, అది అని చెప్పారు. అది మనము 2 years బ్యాకే మీరు ఫారెన్ వచ్చినప్పుడు మనం చెప్పామన్నమాట. సో ఇది ఎఫెక్ట్ అయింది, బయటపడింది కాబట్టి చెప్పాం కదా, బయటపడి సాల్వ్ చేసుకుంటారని చెప్పాం కదా. సో మీకు ఇక్కడ సాల్వింగ్ కి ముందుకు వెళ్తా ఉంది, అర్థమైందా? సాల్వింగ్ చెప్పాం. మనకు 3 years బ్యాక్ నుంచి థ్రెషోల్డ్, అంటే ప్లేస్ మారారు కదా, మారినప్పుడు అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అడ్జస్ట్ అవ్వడానికి థ్రెషోల్డ్ బ్రేక్ చేసి ఇప్పుడు బయటపడింది. సో కాబట్టి ఇక్కడ సాల్వేషన్ చెప్పాం కాబట్టి మీకు అది బయటపడి సాల్వ్ చేసుకుంటారు. దాంతో ఇప్పుడు నేను 2 ఏళ్ళు బాధపడ్డానండి అనేది ఉండదు. సో వీ విల్ సాల్వ్ అండ్ విల్ గో అని చెప్తా నేను. ఓకే, ఇక్కడ ఇదే అండి చిన్నది ఏంటంటే కరెక్షన్ ఏంటంటే 2021 లో ఇది వచ్చింది కదండి, ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అది వచ్చింది. అలాగే ఓ పక్కన నాకు థీసిస్ అది వచ్చింది, అది బాగానే అవుతుంది. ఓకే రైట్. ఇది 2022 జూన్ వరకు కంటిన్యూ అయింది నాకు ఇక్కడ. అంటే ఆల్మోస్ట్, ఎందుకంటే నాకు ఇక్కడ అపాయింట్మెంట్స్ అవి ఇక్కడ మాకు దొరకడం అది కష్టం, కోవిడ్ టైం కదా అది. సో అది చాలా కష్టమై ఆల్మోస్ట్ లైక్ 1 year ఆ ప్రాబ్లం అలాగే రన్ అయింది, సఫరింగ్ కంటిన్యూ అయింది. అది దానివల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చింది అన్నారు. అలాగా 1 year కంటిన్యూ అయింది. 2022 లో నేను ఇండియాలో చూపించుకుంటే 2022 అరౌండ్ ఆగస్ట్ అలాగా, అప్పుడు కొంచెం అది కంట్రోల్లోకి వచ్చింది అనమాట.
అంతకు ముందు ఆస్పెక్టే అది, అర్థమైందా? అంతకు ముందు ఆస్పెక్టే ఓకే. ఇక్కడ రిజల్ట్ ఇచ్చింది. కెరియర్ ప్రొఫైల్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్ తీసుకుంటాయని చెప్పాను. అక్కడ ఇంపార్టెంట్ స్టెప్ కూడా తీసుకున్నాయి అనమాట. ఓకేనా? తర్వాత ఇంకోటి కూడా చెప్తాను. మళ్ళీ 23 ఆస్పెక్ట్ ప్రోగ్రెసివ్ సన్ మార్స్ కి సెక్స్టైల్ ఇస్తున్నాడు. రెట్రోగ్రేడ్ ప్లానెట్ కి అట్లా సెక్స్టైల్ ఇవ్వకూడదు, అది కొంచెం ఇబ్బంది. దాంతో వేరే ఏమి బ్యాడ్ ఆస్పెక్ట్స్ అంటూ ఏమీ లేవు ప్రస్తుతానికి చెప్పడానికి. 10th హౌస్ అపోజిషన్ మెర్క్యూరీ పనిచేయదు, ఎందుకంటే మెర్క్యూరీ ఆల్రెడీ వెనకాలే ఉన్నాడు. ఇప్పుడు గురుభుక్తి జరుగుతూ ఉంది 2023 తర్వాత. గురువు ఎలా ఉన్నాడు? శని ఫలితాన్ని ఇస్తున్నాడు. గురువు ఓకే, కానీ అయినా కూడా సన్ మార్స్ కి సెక్స్టైల్ మంచిది కాదు. కాబట్టి 23, 24 ఇటు సైడ్ ఇది ప్రాబ్లం చెప్తాం అనమాట. ఓకే, ఒక్కోసారి అప్రోచింగ్ లో కూడా ఇచ్చేస్తుంది అనమాట సన్. బట్ ఇక్కడ ప్రాబ్లం చెప్దాం. చెప్పినప్పుడు 23 మేకి మనం ఫ్యూ మంత్స్ ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటే ఒక 6 months అటు ఇటు తీసుకోండి. అప్పుడు హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎలా ఉంది, వేరే విషయాల్లో ఎలా ఉన్నాయి, వర్క్ ఇదంతా ఓకే నార్మలే, బట్ వేరే విషయాల్లో ఏమన్నా మీకు హడిల్స్ కానీ ఏమన్నా కనిపించాయా? 23 అయితే కనుక ఫ్యామిలీ, మా అమ్మగారికి కాల్లో దాన్ని ఏమంటారు, కార్నా ఏదో అంటారు కదా, అవి గట్టిగా వస్తాయి, దాన్ని ఆపరేషన్ చేసి తీసారనమాట. దాన్ని ఏమంటారు సంథింగ్, నాకు కరెక్ట్ గా తెలియదు. కార్న్ అంటే అదే గట్టిగా అయిపోతాయి కదండి కాళ్ళు, పాదాలు జనరల్ గా మన సరిగ్గా నడవకపోతే. అవునవునవును, అది అయి అలా తీసారు. ఇంకొకటి అది మామూలుగానే తీస్తారు కదా, అది అంత పెద్ద సీరియస్ అది అదేమైందంటే మా అమ్మగారికి ఫస్ట్ మెడిసిన్ వాడితే అది తగ్గలేదు, అది తీసినా మళ్ళీ వస్తుంది అనమాట. అది కొంచెం పగుళ్ళలాగా వస్తాయి. పగుళ్ళు కాదండి, ఇప్పుడు మనం ఎక్కువ పని చేస్తే ఫింగర్స్ కింద గట్టిగా అయిపోతాయి చూసారా, కాయలాగా అవుతాయి, కాయగా వస్తుంది అవుతాయి. అలాగా కాలు దగ్గర సరిగ్గా మనం నడవపోయినా అన్ఈవెన్ ప్రెషర్ తో నడిచినా అలా వస్తాయంట. ఓకే, రైట్. సో అవి ఏంటంటే తీస్తున్నారు, అది మళ్ళీ వస్తున్నాయి, తీస్తున్నారు, అవి మళ్ళీ వస్తున్నాయి. ఆల్మోస్ట్ 2023 అనుకుంటున్నా, నాకు బాగా గుర్తు 3 to 4 మధ్యలో ఇప్పుడు అది ఇంకొంచెం డీప్ గా తీసారు మళ్ళీ, ఇంకా రావద్దు అని చెప్పి. అవేంటంటే కొంచెం రూట్స్ ఉన్నా మళ్ళీ వస్తాయంట. ఓకే, మరి దానివల్ల ఏమన్నా ఛాలెంజ్ అనమాట. అది అప్పుడు ఐ థింక్ 2 weeks అలాగా 3 weeks కాల్ చేసిన తర్వాత నడవకూడదు మా అమ్మగారు. సో అలాగా కాలు కట్టేసి ఇంకా అలా మంచం మీద అలా ఉండడం అనమాట. రైట్. అది 2024 ఆల్మోస్ట్ లైక్ 2023 డిసెంబర్ 2023 డిసెంబర్ దగ్గర నుంచి జనవరి 24 మధ్యలో మళ్ళీ నాకు, నేను ఏదైతే చెప్పానో ఇంతకు ముందు నా ప్రాబ్లం అది మళ్ళీ వచ్చింది నాకు. ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇది అసలైన ప్రాబ్లం అనమాట. ఇక్కడ ప్రాబ్లం మనం సిగ్నిఫై చేస్తాం, ఎందుకంటే ఇది మనకి తగులుతా ఉంది, అర్థమైందా? ప్రోగ్రెసివ్ సన్ సెక్స్టైల్ మార్స్ జరుగుతూ ఉన్నది. సో కాబట్టి ఇది ఇక్కడ ప్రాబ్లం అవుతా ఉంది, ఇది సఫరింగ్ ఇస్తా ఉంది అనమాట. ఓకే, సో ఇది ఇస్తా ఉంది కాబట్టి వర్క్ ఇవన్నీ చెప్పం అనమాట. ఆల్రెడీ హెల్త్ మీద ఇస్తా ఉంది కాబట్టి అది మామూలుగా న్యూట్రల్ గా నడుస్తూ ఉంటది. ఓకే, సో ఓకే సరే, ఇంతకీ ఏమంటారు? బర్త్ టైం కరెక్టే అంటారా? మనం చెప్పిన సింక్ లో ఒక 80% అన్న ఉన్నాయా లేవా? ఆల్మోస్ట్ నాకు సింక్ లో ఉన్నట్టే ఉన్నాయండి. అంటే నా ఈవెంట్స్ వరకు నేను కరెక్ట్ గా మ్యాచ్ చేయగలుగుతున్నాను, అది నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఇంట్లో అడిగేసరికి నేను ఇంటికి దూరంగా వచ్చేసాను కదా ఆల్మోస్ట్. సరే, నేనేం చేయాలి? మీరే ఆస్ట్రాలజర్, మీ దగ్గరికి వచ్చి నేను అడుగుతా ఉన్నాను, మీతో మాట్లాడేదే నాకు తెలుస్తుంది సార్, నాకేం తెలియదు అని చెప్తా ఉన్నాను. రజనీకాంత్ లాగా గతం గత చెప్పాను. అప్పుడేంది మరి పరిస్థితి? తెలియని వాటిలో మార్కులు వేస్తే నా పరిస్థితి ఏంటి అంటున్నా. అదే తెలిసిన వాటిలో మార్కులు వేయాలి, అంతే. ఓకే, టేక్ యువర్ టైం, వెయిట్ చేస్తూ ఉంటాం. సో ఆల్మోస్ట్ నేను ఈవెంట్స్ అయితే మ్యాచ్ అవుతున్నాయండి. ఇంకొంచెం ముందుకు వెళ్తారా అప్పుడు నేను చెప్తాను, ఎందుకంటే నాకు ఇప్పుడు నేను చెప్పిన ఈవెంట్స్ నా లైఫ్ ఆల్మోస్ట్ లైక్ ట్రాన్స్ఫార్మ్, ఎక్కువ ఈవెంట్స్ జరిగినాయి. అంటే వచ్చేసాం కదా 24కి వచ్చేసాం కదా. నాకు ఇప్పుడు కూడా ప్రాబ్లం నడుస్తుందండి యాక్చువల్. అవును, ఆల్రెడీ సన్ మార్స్ కి సెక్స్టైల్ ఇచ్చింది, అది కొంచెం ప్రాబ్లం ఉందనే చెప్పాం కదా, కంటిన్యూ అవుతా ఉంది. ఓకే అలా అంటారా? మనం దాని సాల్వింగ్ ఇక్కడ చెప్పాం, ఇంకా చెప్పలేదు కదా. ఇంత ముందు కొంత రిలీఫ్ చెప్పాం కాబట్టి ఓకే అండి అని మీకు కొంత అక్కడ రిలీఫ్ చెప్పాం, అక్కడ కొంత వర్కౌట్ అయింది. మళ్ళీ ప్రాబ్లం రిపీట్ ఇక్కడ చెప్పాం కదా మళ్ళా. ఓకే, అంటే అది మొన్న నేను మీకు మెసేజ్ పెట్టినట్టు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమైందంటే అది వాల్యూస్ తగ్గినవి, నాకు ఇంకా అవి టెస్టులు జరుగుతున్నాయి అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, 1 year తర్వాత. ఓకే సరే, ఇక డాక్టరే చెప్తాడు, అది మనం ఏం చెప్తాం, మనకి ఏం చెప్పొస్తుంది. అంతే. సరే, ప్రిడిక్షన్స్ నేను అడిగేది ఇంపార్టెంట్ మేజర్ ఈవెంట్స్, చిన్న పెట్టి థింగ్స్ వదిలిపెట్టేసి ట్రాన్స్ఫార్మింగ్ ఈవెంట్స్ కదా మనం ప్రిడిక్ట్ చేసేది, అవి వచ్చాయా రాలేదా అని అడుగుతా ఉన్నా.
వచ్చినాయి ఫెయిల్ వచ్చినాయి అయ్యామా పాస్ అయ్యామా అది తెలుసుకోవాలి కదా. 80 వస్తే పాస్ అయినట్టు, 30-40 వస్తే ఫెయిల్ అయినట్టు, అంతే సింపుల్. ఓకే అలా అంటారా. వచ్చినాయండి ఇప్పుడు మీరు చెప్పినవి అయితే వచ్చినాయి. నేను చెప్పిన ఈవెంట్స్ మ్యాచ్ చేసుకున్నారు కదా అంతే. యాక్చువల్ గా వచ్చినట్టే. ఓకే. అంతా సెల్ఫ్ ఎఫర్ట్ తోనే ఉంది ఇప్పుడు దాకా, అర్థమైందా. ఇప్పుడు మీరు గవర్నమెంట్ లోనే వర్క్ చేయండి, ఎక్కడైనా వర్క్ చేయండి, కానీ మీరు అనుకున్నంత లెవెల్లో పొజిషన్ లో ఉన్నానని చెప్పి ఇంత స్ట్రాంగ్ గా చెప్పేదానికి ఇక్కడ నాకు ఏమి ఆస్పెక్ట్ దొరకలేదు, అర్థమైందా. సో దొరకలేదు కాబట్టి మీరు యాజ్ ఎక్స్పెక్టెడ్ లెవెల్లో ఉన్న, ఇప్పుడు సరే అట్లా అంటారా, నాకు అమౌంట్ వస్తున్నాయి, పక్కడితో కంపేర్ చేస్తే, మా ఫ్రెండ్తో కంపేర్ చేసినా కూడా నాకు డీసెంట్ శాలరీ వస్తుంది అని మీరు అనుకోవచ్చు, కానీ నేను అది పొటెన్షియల్ గా ఫీల్ గాను అనమాట. నా ఎలా చేసుకుంటానంటే నేను నాతోనే కంపేర్ చేసుకుంటా. అలా మీ చార్ట్ లో మీరు కంపేర్ చేసినప్పుడు యాజ్ ఎక్స్పెక్టెడ్ లెవెల్ కి ప్రోగ్రెస్ చేయలేదు చార్ట్, కాబట్టి యాజ్ ఎక్స్పెక్టెడ్ లెవెల్ కి ప్రిడిక్ట్ చేయట్లేదు. ఓకే 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 అంటే ఎస్ అనా నో అనా? ఎస్ 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 ఎస్. ఎందుకంటే ఓన్లీ సెల్ఫ్ ఎఫర్ట్ తోనే చదువు ఎక్కడైతే వర్కౌట్ అవుతా ఉందో ఒక 3 లెవెల్లో వర్కౌట్ అయింది అనమాట మన ఆస్పెక్ట్స్. సో అలాంటప్పుడు కొంచెం ప్రోగ్రెస్ ఆఫ్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్ పరంగా పెరిగి సెల్ఫ్ ఎఫర్ట్ తో వెళ్తా వచ్చాం. సరే మరి చెప్పనా వద్దా ముందుకి? ఇక్కడ నేను ఒక చిన్నది ఇంకోటి చెప్దాం అనుకున్నాను. యాక్చువల్ గా 2023లో నేను ఫస్ట్ ఒక జాబ్ జాయిన్ అయ్యాను అనమాట. ఓకే. డిజైన్ ఇంజనీర్ కింద క్యాడ్ డిజైన్స్. సో బట్ నేను ఏం చేశాను, అది నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదని చెప్పి 2023లోనే మళ్ళీ ట్రై చేస్తే అదే ఇయర్ నవంబర్ లో ఈ జాబ్ జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను చేస్తున్న రీసెర్చ్ జాబ్. ఓకే ఓకే. మామూలు అదంతా సెల్ఫ్ ఎఫర్టే ఉంది, గ్రేట్ అని ఏమి పొటెన్షియల్ గా చెప్పట్లేదు అనమాట, అర్థమైందా. మీకు ఏదైతే పొటెన్షియల్ ఉంటుందో ఆ లెవెల్లో మనం చెప్పట్లేదు. సరే ఓకే ముందుకు వెళ్దాం. సో ఇప్పుడు ఏం కావాలైతే, నన్ను ఎందుకు అడిగారు చాటు? నేను అదే ఫస్ట్ ఒకటి ఏంటంటే, నేను ఇండియా రావడానికి ఎప్పుడు ఛాన్స్ ఉంది, అనుకూలమైన టైం. మీరు రావడానికి ఎవరైనా ఆపుతున్నారా రావద్దని? అలా కాదు, అంటే ప్రస్తుతానికి ఇండియా వస్తే నాకు 2 ఆప్షన్స్. ఒకటి మళ్ళీ జాబ్ చేయాలి, లేదంటే బిజినెస్ ఏదన్నా ఐడియా అని ఉంది. జాబ్ అయితే ఇంచుమించు నేను ప్రొఫైల్ సెట్ చేస్తే అట్లీస్ట్ 2 to 4 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అనమాట. సో నాకు ఇంకా 2 years కదండి వచ్చింది. సో నేనేమనుకుంటున్నానంటే ఇంకో 2 years అలాగా చేసి వస్తే నాకు ఇండియాలో నేను జాబ్ అప్లై చేయడానికైనా నాకు ఛాన్స్ ఉంటుంది. ఇంక లేదు అది ఇది కుదరదు అంటే బిజినెస్ ఏదన్నా నా ఐడియా అనమాట. మీ ఫ్యామిలీ బిజినెస్ ఏంటిది? మా నాన్న ఫార్మర్ అండి. ఓకే ఓకే. ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారు బిజినెస్ అంటే? బిజినెస్ అంటే నాకేంటంటే డైరెక్ట్ గా పెద్దదని కాదు, మాకు చెరువు అది కూడా ఉందన్నమాట మా సైడ్. సో అదేంటంటే దాన్ని ఆక్వాకల్చర్ నార్మల్. ఓకే అర్థమైంది. దాంతో నా ఐడియా ఏంటంటే దాంతో నార్మల్ గా మనీ వస్తాయి కదా, ఆ మనీ కానీ నార్మల్ గా సేవ్ చేసి, నేను ఎలాగో ఇప్పుడు రీసెర్చర్ కదా, నా మెటీరియల్స్ రీసైకిలబిలిటీ అది ఇది. సో ఇదేమన్నా దీన్ని ఉపయోగించి ఏదన్నా, ఇప్పుడు మనకు ఆల్రెడీ చాలా వరకు మన ఎన్విరాన్మెంట్ లో అది చూస్తే వేస్ట్ అది ఇది చాలా అయిపోతుంది, రోడ్ల పక్కన పడేస్తున్నారు కదా. సో దాంతో రీసైక్లింగ్ ఏమన్నా వేస్ట్ కన్వర్షన్ ఎనర్జీ కన్వర్ట్ చేయడమో, లేకపోతే మెన్యూర్ కాంపోస్ట్ కింద కన్వర్ట్ చేయడమో, ఇలా నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయన్నమాట. సో అలాంటిది ఏదైనా చిన్న స్టార్ట్ చేయాలన్నా మనకి దగ్గర చాలా డబ్బులు కావాలి ఫస్ట్. వీళ్ళు మన దాంతో కంపేర్ చేస్తే 50 lakhs 45 lakhs ఎంతో ఉంటదండి. కాకపోతే ఈ జర్మనీది మన దాంతో చేయలేం కదా, ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ మీకు $8,000 ఇస్తున్నారు అక్కడ పర్ మంత్. డాలర్స్ కాదండి, ఇది యూరోస్. చేతికి ఇన్ హ్యాండ్ 3,000 euros వస్తాయి అనమాట. ఖర్చులు పోనా? లేదు, శాలరీ నేను చేతికి వచ్చేది చెప్తున్నాను. దానిలో సగం అయిపోతాయి కదా కనీసం. సగం అయిపోతాయి. అదే అందుకోసం ఎందుకంటే ఆస్పెక్ట్ ఏం ఫామ్ చేయలేదు, అర్థమైందా. సో ఇది ఫామ్ చేయడానికి టైం పడుతుంది, కాబట్టి ప్రస్తుతానికి జాబ్ చేయాలి. ఓకే. సో నేను ఏంటిది చెప్తా, నేను చెప్పిన దాన్ని ఫాలో కాకండి, ఎందుకంటే మీ బర్త్ టైమే మీకు సరిగ్గా తెలియదు. నేను ఏదో చెప్తా, మీరు ఏదో ఫాలో అవుతారు. కాబట్టి మీరు చేసేదే మీరు చేయండి. ఏదో నేను సరదాకి టారెట్ రీడింగ్ అంటారు కదా, ఊరికే చిలక జ్యోతిష్యం అట్టా అనుకోండి, అంతే. ప్రస్తుతానికి చెప్తా. అంటే నా ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు 2 years తర్వాత అలాగా ఇండియా వద్దామని. రీసెంట్ గా బాగా అనిపిస్తుంది అనమాట అలాగా. ఓకే నేను ప్రిడిక్ట్ చేస్తా. ప్రస్తుతానికి అట్లా కంటిన్యూ అవ్వండి. ఓకే చెప్తాను, మళ్ళీ దశ వచ్చినప్పుడు చెప్తా. మళ్ళీ ఒక డిఫికల్టీ ఆస్పెక్ట్ ఉంది, అదంతా దాటాలి మనం, అర్థమైందా. సో ప్రోగ్రెసివ్ 10th house ప్రోగ్రెస్ టు సాటర్న్ కి
రేపు కేతు దశ వచ్చినాక స్క్వేర్ అవుతుంది అనమాట, 10th హౌస్ స్క్వేర్ అవుతుంది. కేతు రిప్రజెంట్స్ ఎవరిని? మార్స్ని రిప్రజెంట్ చేస్తున్నాడు, 8,000 రిప్రజెంట్ చేశాడు. కాబట్టి ఇక్కడి నుంచి ఒక 5 ఏళ్ల వరకు మనం యాజ్ ఎక్స్పెక్టెడ్గా ప్రిడిక్ట్ చేయబోట్లేదు అనమాట. ఇప్పుడు ఇది ఇట్లా న్యూట్రల్గా వెళ్ళిపోతూ ఉంటుంది సెల్ఫ్ ఎఫర్ట్గా, అర్థమైందా? సో దాని తర్వాత లెట్స్ కంటిన్యూ ద సేమ్ ఫ్లో అనమాట. 29, 30, 31, 32, 33. ఇప్పుడు ఏమంటారంటే మీరు బాగాలేదని చెప్పారు కదా, నాకు అసలే బాగదా అని కాదు. ఇప్పుడు నేను ఒక ₹1,00,000 సంపాదిస్తాను అనుకో, గ్రోత్ లేదనుకో, ఇప్పుడు గ్రోత్ లేదు ఫాదర్కి అని చెప్పాం, ఓకే. అదే 1,00,000 వస్తూ ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా 2,00,000 వస్తే స్పైక్ వచ్చినట్టు కదా, స్పైక్ రానియకుండా స్కోప్ రానియకుండా చేస్తూ ఉంటుంది. అంతకుముందు చదువుని బట్టి ప్రొఫైల్ ఏదైతే ఉన్నదో అది అలా మెయింటైన్ అవుతుంది అనమాట. యాజ్ ఎక్స్పెక్టెడ్గా మనం చెప్పలేము. సో కాబట్టి యూ హ్యావ్ టు కీప్ వెయిట్ అంతే అనమాట. సో కాబట్టి మళ్ళీ వీనస్ దశ వస్తుంది అప్పుడు 2036లో. అక్కడి నుంచి మనం సెల్ఫ్ ఎఫర్ట్ని కంటిన్యూ చేసుకోవాల్సింది ఉంటుంది. కానీ అక్కడ కూడా ప్రోగ్రెసివ్ వీనస్, అబ్బా ఇది కొంచెం లేట్ చాటే, త్వరగా అయిపోయే మ్యాటర్ కాదు ఇది, ఓకే. మీకు పర్ఫెక్ట్ ఆస్పెక్ట్ ఎక్కడ ఫామ్ అవుతుందనంటే ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్కి సెక్స్టైల్ ఇస్తాడు, అక్కడ ఫామ్ అవుతుంది. అది 2039లో ఉంది. ఇక్కడ ఎక్కడ మనకి అక్కడ ఎక్స్పెక్టెడ్ మ్యాటర్ లేదనమాట, ఓకేనా. అక్కడ రిజల్ట్ ఇస్తుంది 2039కి. అప్పుడు మీరు ఫ్యాక్టరీ కానీ ఇండస్ట్రీ కానీ అట్లాంటిది ఏదైనా పెట్టాలనుకుంటే పనిచేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చతుర్థాధిపతి పోయినప్పుడు ఏంటిది, మదర్ హెల్త్ సెన్సిటివ్ అవన్నీ చెప్పాం కదా. కానీ చతుర్థంలో ఉన్న గ్రహాలు బాగున్నాయి కదా, కానీ దానిలో డామినెంట్ ప్లానెట్ అనేవాడు బాగాలేదు. కాబట్టి ఏంటిది, ఎస్టాబ్లిష్మెంట్కి అసలు తొందరగా అవ్వదన్నమాట మ్యాటర్ అది, ఓకే. ఇదంతా అయ్యేదానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు కేతు దశ వచ్చిందనుకో, మార్స్ని రిప్రజెంట్ చేస్తుంది. మార్స్ అష్టమంలో ఉన్నాడు, ఓకేనా. సో అది ఎక్స్పెక్టెడ్గా చెప్పట్లేదు. బుధ దశ చేస్తూ ఉండాలి, కేతు దశ కార్మిక్ ఛాలెంజెస్, ఫ్యామిలీ హెల్త్ ఇట్లాంటి ఇస్తూ ఉంటుంది. సో ఎంతకాలం నుంచో పెండింగ్ ఉన్నవి ఇవన్నీ దాటుకొని 2038 దగ్గర మనం ఎస్టాబ్లిష్మెంట్ ఓరియంటెడ్గా వెళ్ళాలన్నమాట. అప్పటిదాకా సెల్ఫ్ ఎఫర్ట్ కంటిన్యూ చేయాలి. అక్కడ మనకి 10th హౌస్ ట్రైన్ వీనస్, మంచి ఆస్పెక్ట్స్, ప్రోగ్రెసివ్ సన్ మంచిగా ముందుకు పోవడం, వీనస్కి సెక్షన్ ఇచ్చిపోయింది బట్ ముందుకు పోవడం, ఇవన్నీ పనిచేస్తాయి, ఓకే. కాబట్టి 38 వరకు యూ హ్యావ్ టు కంటిన్యూ ద సెల్ఫ్ ఎఫర్ట్. ఇప్పుడు నేను ఫారెన్ నుంచి ఎప్పుడు రావాలంటే ఇంకో 4 ఏళ్ళు పని చేయండి, కొంచెం సేవ్ చేసుకోండి, ఓకేనా. ఇంకో 4 ఏళ్ళు పని చేయండి, చేసినాక అప్పుడు చూద్దాం అని చెప్తాను నేను. స్లోగా ఉంది, సారీ టు సే, స్లోగా ఉంది ఫ్రాంక్ గా అయితే, అర్థమైందా. యాజ్ ఎక్స్పెక్టెడ్ గా ఆస్పెక్ట్స్ అనేవి మనకి ఫామ్ అవుతూ వెళ్ళనప్పుడు మరి ఎట్లా చెప్తా నేను? మీరు రేటింగ్ 1 స్టార్ ఇచ్చినా అదే చెప్పాలి, నా క్యాలిక్యులేషన్కి వచ్చింది చెప్పాలి కదా. మీకు మనసుకి చెప్పకూడదు కదా, మనసుకి హ్యాపీనెస్ చేయడానికి చెప్పొద్దు కదా. అవునవును, కరెక్ట్. ఎస్. సో మీరు ఇప్పుడు నడుస్తుంది అని అంటే కంటిన్యూ చేయమని చెప్తాను, అర్థమైందా. అంటే మాది ఎలాగంటే అండి, ఇప్పుడు ఈ జాబ్ అనేది ఇది వీళ్ళు ఏంటిది ఏమంటారు, అన్లిమిటెడ్ కాంట్రాక్ట్స్ ఎవరు అనమాట. సో ఎవ్రీ 2 years ఎక్స్టెండ్ చేస్తుంటారు. అర్థమైందా. చేయనియండి, నడిచేంతకాలం నడవనియండి. రేపు కేతు వచ్చే వరకు 28 వరకు నడిస్తే 28 వరకు కంటిన్యూ కానివ్వండి. అప్పుడు కేతులో శుక్రుడు వస్తాడు, కేతువు శుక్రుడు ఇద్దరు కలిసి మాస్ ని ఇండికేట్ చేస్తారు. అప్పుడు 8th ఆపరేట్ అవుతుంది. అప్పుడు సడన్ గా ఆపర్చునిటీ, ప్రాబ్లమ్, ఇష్యూ, లేదంటే రెసిషన్ సైకిల్స్, రకరకాల కండిషన్స్, రిస్ట్రిక్షన్స్ ఏవైనా కానీ ఛాలెంజ్ చేయొచ్చు. లేదంటే మీరే వచ్చేయాలనుకోవచ్చు. సో నో ఇన్వెస్ట్మెంట్, డబ్బులు చేతికి ఇవ్వమన్నమాట. సరే, ఉన్న దానిలో చేసుకోవాలంతే. ఆ తర్వాత అన్ని రెస్పాన్సిబిలిటీస్ అయిన తర్వాత అప్పుడు 44 ఏజ్, అప్పుడు స్టెబిలిటీ వస్తుంది. అప్పుడు పరిస్థితుల అనుకూలత బాగా వస్తుంది. ఓకే. సో నార్మల్ గా ఏంటంటే మీరు చెప్తుంటారు కదండి, ఈ స్టార్టింగ్ ఎండింగ్ చెప్తుంది. సో నేను ఫారెన్ కి వచ్చిన టైము దశ గాని అది నాకు 2ని సిగ్నిఫై చేస్తుంది. జనరల్ గా మీరు 4 చెప్తారు కదా, మదర్లాండ్ అది ఇది 2 సిగ్నిఫై చేసినా అది హోమ్ టౌన్ కి వస్తామని నా మీనింగ్. జస్ట్ నార్మల్ డౌట్. అలా జస్ట్ సిగ్నిఫికెన్స్ తో చెప్పుకుంటా ఉంటే మొత్తం బొర్ల బొక్కలు పడతాం కదా మనం. చెప్పండి. ఎప్పుడో ఒకటి ఏదో ఒకటి సిగ్నిఫై చేస్తూ ఉంటది. ఇది వేవ్ అనమాట, అర్థమైందా. మీకు Day 1లో ఒక జాబ్ వచ్చింది, లేదంటే కాలేజీలో సీట్ వచ్చింది. Day 2లో దశాభుక్తి మారింది, పోద్దా? మరి పోదు కదా, మామూలుగా పోదు కదా. మరి అట్ట ప్రిడిక్ట్ చేస్తాం. ఇది సిగ్నిఫై అయింది కాబట్టి ఇట్టా, అటు సిగ్నిఫై అయింది కాబట్టి అట్టా, వారానికి మనం రోజు కర్రీస్ మార్చి తిన్నట్టు అట్లా కుదరదు కదా.
స్టార్టింగ్ అది అలా సిగ్నిఫై చేస్తే అది అలా అది అడిగాను నేను. చెప్పాం కదా, ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ సాటర్న్ ఆపరేట్ అయింది వెళ్ళినప్పుడు, కాబట్టి స్లోగానే ఉంటది, యాజ్ ఎక్స్పెక్టెడ్ గా ఓకే. కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఓకే. 25లో ఉన్నాము, ఇంకో 4 ఏళ్ళు ఉమ్, చేసుకోండి, డబ్బులు కొంత సేవ్ చేసుకోండి అని చెప్పా. అప్పుడు పరిస్థితిని ఓకే. బట్టి ఆలోచించవచ్చు, స్లో ఉన్నది. ఓకే. ఉమ్, అండ్ నా నెక్స్ట్ క్వశ్చన్, ఇది హెల్త్ ఇది ఎప్పుడు బెటర్ అవుతుందండి? ఎందుకంటే నేను చెప్పినట్టు అది వస్తుంది, తగ్గింది, ఉమ్, మళ్ళీ వచ్చింది, ఉమ్. అది కంటిన్యూ అవుతుంది లక్కీగా అనమాట అలా. లక్కీగా బుధుడు అంటే 6th లార్డ్ కనుక పోతే ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. లక్కీగా డైరెక్ట్ అయ్యాడు. సో ఇప్పుడే ఉమ్, మీరు రిజాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా? సో మ్హూ, మీకు అంటే షష్ఠ స్థానం డైజెషన్ అనేది మీకు కన్యా ఇవి చెప్తాయి అనమాట. కన్యా, సింహం మ్హూ, ఇవి కూడా పనిచేస్తూ ఉంటాయి. సో మెర్క్యూరీ ఉమ్, కూడా పనిచేస్తూ ఉంటాడు. బట్ అంత సీరియస్గా అంటే ఇదే ప్రోగ్రెసివ్ సన్ నెటల్ మార్స్ సెక్స్టైల్ ఇవ్వడమే రెట్రోగ్రేడ్ ప్లానెట్ కి ప్రాబ్లం అనమాట. ఆ, మ్హూ. సరే, ఉన్న దానిలో ట్రై చేద్దాం. ఓకే, రేపు సాట్రన్ బుక్ వస్తుంది. సాట్రన్ లాభానికి కనెక్ట్ అయ్యాడు, కానీ బాధక స్థానం అది. దాన్ని మళ్ళీ బాధకుడు కూడా ఆస్పెక్ట్ చేస్తున్నాడు. ఓకే, మీకు డాక్టర్స్ ఏం చెప్తా ఉన్నారు? వాల్యూస్ తగ్గాయి అన్నారు కదా, బెటర్ అయింది అన్నారు కదా. అదే అండి, బెటర్ అయింది. అది మళ్ళీ ఆ, మొన్న ఒక చిన్న బాడీలో వేరే ఏదో జస్ట్ మన గమ్ ప్రాబ్లం అవుతాల్సి వస్తే ఈ వాల్యూ స్పైక్ అయింది, సో ఇంకో టెస్ట్ చేద్దాం అది ఇది అని చెప్తున్నారు అనమాట. ఉమ్, ఉమ్. సో అది ఇంకా క్లియర్ అవ్వలేదు కంప్లీట్ గా. అదే 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 అది ఆస్పెక్ట్ ఎక్కడ అందుకుంటుంది, అందుకోవట్లేదు కాబట్టి స్లోగా ఉంది, అందుకోసమే తొందరగా అవ్వట్లేదు. సో సాటర్న్ ఉమ్, కూడా రెట్రో ఎఫెక్ట్ బాధక స్థానానికి కనెక్ట్ అయ్యాడు కాబట్టి టైం పడుతుంది, స్లోగానే అవుతా ఉంటుంది. సో దానికి మీరు ప్రివెన్షన్ తీసుకుంటారు కదా, ఇట్లా దీన్ని తినాలి, ఇట్లా ఉండాలి, డైట్ ఇట్లా చేయాలి, అట్లా చెప్తారు కదా, అట్లా ప్రివెన్షన్ మోడల్లో మీరు ముందుకెళ్ళాలి అంతే ప్రస్తుతానికి. అంతే అంతే. ప్రస్తుతానికి ఓకే. ఎందుకంటే ఓకే. ఆస్పెక్ట్ ఏం ఫామ్ కానప్పుడు నెగిటివ్ ఆస్పెక్ట్ రిలీవ్ అయిన తర్వాత తొందరగా ఎందుకు ఉమ్, అయిపోతుంది, ఫాస్ట్గా ఏమీ అయిపోదు అనమాట. వర్క్ అట్లా ఓకే. నడుస్తుంది, అందుకే ఇంకో 4 ఏళ్ళు నడిపిస్తే అయిపోతుంది. ఓకే. 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 ఓకే, ఆల్ ది బెస్ట్. నమస్తే అండి. ఆ, ఇంకొక క్వశ్చన్ ఉందండి. ప్లీజ్ ప్లీజ్, మళ్ళీ అదే చెప్తా నమస్తే అయితే. మ్యారేజ్ గురించి. ఓకే. అది ఇంకా ఆ, అవ్వలేదు ప్రస్తుతానికి. సో ఎప్పుడు అవ్వడానికి స్కోప్ ఉంది? ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు ఇంట్లో. అవును. అండ్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందనేది సప్తమాధిపతి యొక్క నక్షత్రాధిపతి స్వయంగా డిస్టర్బ్ కాలేదు కాబట్టి పర్వాలేదు, బాగానే ఉంది. సప్తమాధిపతి నక్షత్రంలో ఉన్న గ్రహం కూడా ఏం డిస్టర్బ్ కాలేదు. సో మూన్ స్టార్లో గ్రహాలు ఏమీ లేవు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మెరికే ప్రాబ్లం ఏమీ లేదు. మ్యారేజ్ కాంబినేషన్స్లో సీరియస్ దోషాలు ఏమీ లేవు. కాకపోతే శుక్రుడు అనేవాడు కుజుడిని రిప్రజెంట్ చేయడం, కుజుడు అష్టమానికి కనెక్ట్ అవ్వడం అనేది కొంచెం సెన్సిటివ్. సీరియస్ మ్యారేజ్ దోషం అయితే ఏమీ లేదు. ఓకేనా? రేపు శని భుక్తి ఓకే. వస్తుంది కదా, సో అక్కడ సెల్ఫ్ ఎఫర్ట్ కంటిన్యూ చేయడమే. సో 26-27లో ఓ ఏడాది 2 ఏళ్లలో 25 జూలై నుంచి ఫేవరబుల్ గానే ఉంది కదా. సో శని కుటుంబాధిపతి, లగ్నాధిపతి, మీకు కూడా అర్థమైపోయింది కదా ఈ పాటికి, మీకు చదవడం వచ్చేసింది అదే కదా. అంటే మీది వీడియోస్ చూస్తానే అవి కొన్ని డౌట్స్ వస్తుంటాయి నాకు. నేను అనలైజ్ చేసుకుంటూ ఉంటాను మీరు చెప్పిన కార్మిక్వి అవి ఇవి. సో అలాగా వచ్చింది, అందుకని నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ఓకే ఓకే, నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. సో ఇప్పుడే మీరు గట్టిగా ఇప్పుడే ట్రై చేయాలి, ఎందుకంటే రేపు కేతు భుక్తి వస్తే మీకు ఇంకా ఇబ్బంది కాబట్టి. సో కనీసం ఇప్పుడు చేసుకుంటే ఇంకో 3-4 ఏళ్ళు కొంచెం మనకి ఫ్యామిలీ రిలేషన్షిప్ బాండింగ్ బిల్డ్ అవుతాయి కాబట్టి తర్వాత ఛాలెంజెస్ వచ్చినా కలిసి ముందుకు పోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు మీ బర్త్ మీరు టైం ఏదేసినా కేతు దశ ఇస్ కేతు దశ కదా. అవును అవును, అది నేను ఒప్పుకుంటాను. మరి ఇంకా దానిలో Confirm. బాటమ్ అది లైన్ నేను ఇంకా డిఫరెన్స్ ఏమీ లేదు కదా. సో కాబట్టి కేతు ఇస్ రిప్రజెంటింగ్ 8th, మనకు అర్థమైపోయింది మ్యాటర్. దశనే కదా జడ్జ్ చేయాలి అల్టిమేట్లీ. జనరల్ గా 8th రిప్రజెంట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఎలాగ డిఫైన్ చేస్తారండి? ఇప్పుడు 4-8 కేతు రిప్రజెంటింగ్ 8th అన్నారు కదా, కేతు 4th అన్నారు కదా, అప్పుడు నేను ఎలాగా? నేను అందుకే చెప్తా ఉంటాను, నేను పూర్ అనమాట ఇంటర్ప్రిటేషన్ లో. పూర్ అని కావాలనే పూర్ అయిపోయాను అనమాట. ఎందుకంటే మనం ఇట్లా చెప్తాం, మీరు డోర్ క్లోజ్ చేస్తారు, ఇంకో డోర్ ఓపెన్ అవుద్ది, ఫైనల్ డెస్టినేషన్ సినిమా లాగా. ఇంకో డోర్ క్లోజ్ చేస్తారు, ఇంకో డోర్ ఓపెన్ అవుద్ది. నేను ఏది చెప్తానో అది కాకుండా మీకు ఇంకోటి కూడా అవుద్ది అనమాట. నేను చెప్తా, బోల్డ్ చెప్తా. కాబట్టి 8 అనేది రకరకాల విషయాలను ఇచ్చేదానికి అవకాశం ఉంది. నెగిటివ్గా ఫ్యామిలీ హెల్త్ మీద ఇవ్వచ్చు, మీరు ప్రాపర్టీ తీసుకుంటే దానిలో లిటిగేషన్ ఇవ్వచ్చు, పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వచ్చు, బోల్డ్ ఇవ్వచ్చు. ఇప్పుడు నెగిటివ్ని ఇదే జరుగుతుందని దాని మీద అదే జరిగేది ఉంటే నేను అది చెప్పి మీకు బరువు ఎందుకు వేయాలి? జరుగుతుంది. మన ప్రివెన్షన్ ఏం చేయాలి? హెల్త్, వెల్త్, అంతేలేండి. అంతకుమించి ఏం చేస్తాం? ఓకే. మనది బాగున్నప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలి ఉన్న విషయాల్ని.
ఓకే. ఓకే. ఈ ఆస్ట్రాలజీలో కొన్ని డౌట్స్ ఉన్నాయండి. మరి ఇప్పుడు అడగచ్చా, టైం ఉందా లేకపోతే? అడగండి, అడగండి. చూసే వాళ్ళకి టైం ఉండాలి, మనకేంది ప్రాబ్లం కానీ మన ఇద్దరికి. ఓకే. ఓకే. అంటే నేను కొన్ని కొన్ని సార్లు మీ వీడియోస్ చూస్తున్నాను కదా ఎలాగో. సో, మీరు కొన్ని కొన్ని సార్లు దశ జడ్జ్‌మెంట్‌కి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టార్ లార్డ్ ఇప్పుడు సాటర్న్ దశ తీసుకున్నారనుకోండి. మీరు కొన్ని కొన్ని సార్లు స్టార్ లార్డ్‌ని నెటల్ చార్ట్‌లో నుంచి కన్సిడర్ చేస్తున్నారు. కొన్ని కొన్ని సార్లేమో ప్రోగ్రెషన్‌లో నుంచి కన్సిడర్ నేను చేస్తున్నారు. కన్సిడర్ చేయను అట్లా. నెటల్ చార్ట్ నుంచి కన్సిడర్ చేస్తా. ఎప్పుడన్నా రెట్రోగ్రేట్ అయితే అది ఏ స్టార్ లో ఉంది చూసుకుని అట్లాంటప్పుడు కానీ, బట్ నేను నెటల్ చార్ట్ లో నుంచే కన్సిడర్ చేస్తా. ఓకే. అండ్ ఇప్పుడు సేమ్ ఇంకో హలో కంటిన్యూ ప్లీజ్. 1 మినిట్ ఉండండి. ప్లీజ్ అండి. నేను డౌట్స్ ప్లానెట్ ఇంపార్టెంటా మళ్ళీ చెప్పరా? అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చార్ట్ లోనే సాటర్న్ స్టార్ లో ఉంది. సాటర్న్ స్టార్ లో మూన్ ఉంది, కరెక్ట్. సాటర్న్ స్టార్ లార్డ్ ఏమో 11 లో ఉన్నాడు జూపిటర్. ఓకే, గుడ్. సో మీరు సాటర్న్ జడ్జ్ చేసినప్పుడు సాటర్న్ ఓన్ హౌస్ లో ఉన్నప్పుడు సాటర్న్ స్టార్ లార్డే డైరెక్ట్ గా తీసేసుకుంటా నేను. ఓకే. అయితే వేరేదంటే సందర్భం చెప్పాలి. సందర్భం అంటే నా ఉద్దేశం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లో చార్ట్ కూడా రిలీజ్ చేస్తానులే, కన్ఫ్యూజ్ అవ్వకండి. మేమేమి సీక్రెట్ లేని దాచిపెట్టే టైప్ కాదు. నాకు కడుపు ఉబ్బిపోతా ఉంటది చెప్పకపోతే. సో ఖచ్చితంగా నేను అర్థం చేసుకోవడానికి నాకు అంతే. ఎస్, అదే చెప్తాను. ఈ చార్ట్ లో అయితే సాటర్న్ స్టార్ లైట్ ఫాలో కాండి. ఎందుకంటే దాన్ని మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తే హైపోథెటికల్ గా ఎన్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ వస్తాయి. సో కాబట్టి ఆ ఫ్లో చార్ట్ రిలీజ్ చేసేస్తాం. ఓకే. 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 మోస్ట్లీ ఒక మంత్ మా సైన్యం తయారైంది కదా. సో షార్ట్లీ రిలీజ్ చేస్తాం. అదే అంటే నాది ఏంటంటే ఇప్పుడు మీరు చార్ట్ ప్రోగ్రెషన్ ని కార్మిక్ రిలేటెడ్ త్రూ ఆస్ట్రాలజీ చెప్తున్నారు. అంటే నాకు కరెక్ట్గా చెప్పడం వచ్చిందా రాలేదో నాకు తెలీదు. సో నాకు మీ దాంట్లో నచ్చిన పాయింట్ ఏంటంటే కార్మిక్ లింక్ చేస్తూ చెప్తున్నారు ఆస్ట్రాలజీ. నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా ఇప్పుడు ఏదన్నా యూనివర్స్ వర్క్ ఎలా అవుతుందండి అంటే ఒక కార్ ఎలా నడుస్తుంది అంటే ఒక ఈక్వేషన్ అది చెప్పి ఇదిగో కార్ ఎలా నడుస్తుంది, ఇలా పెట్రోల్ వేస్తున్నారు, ఎనర్జీ ఇలా కన్వర్ట్ అవుతుంది, సో కార్ నడుస్తుంది అని చెప్తారు. ఓకే. సో నాకు మీ దాంట్లో కనిపించింది ఏంటంటే మనం ఇప్పుడు నేననే ఉన్నాను, నా చుట్టుపక్కల వాళ్ళంతా నా కార్మిక్ రిలేటెడ్ నా చార్ట్స్ రిలేటెడ్ వాళ్ళే ఏర్పడతారు. అంతే మనకు తగ్గట్టు సందర్భంలో ఉంటాం. సో నా క్వశ్చన్ అప్పుడు ఎలా అనిపించింది అంటే నా చార్ట్ అసలు యూనివర్స్ ఇది నా చుట్టూ ఎన్విరాన్మెంట్ ని అలా ఎగ్జాక్ట్లీ సెట్ అయ్యేలా ఎలా క్రియేట్ చేస్తుంది అనేది నా క్యూరియాసిటీ అనమాట. నేను సింపుల్ గా అంత పెద్దగా కాకుండా సింపుల్ గా చెప్పనా అంటే నేను ఫినిష్ చేస్తాను. మోర్ లైక్ నాకు ఈవెంట్ మీద ఇంట్రెస్ట్ కంటే నాకు ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి కదా, ఆ ఈవెంట్ జరగడానికి ఆ సీక్వెన్స్ ఆఫ్ చైన్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి కదా, నాకు అది ఇంట్రెస్ట్. అదే దాని గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? చెప్పండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు ఒక పథకం పెట్టాం. ఓకే, పీపుల్ కి హెల్ప్ చేయడం కోసం ఒక పథకం పెట్టాం. నెంబర్ ఆఫ్ స్లాబ్స్ ఉన్నాయి. 2 గుడ్లు పంచాలి, 4 గుడ్లు పంచాలి, 10 గుడ్లు పంచాలి అని చెప్పాం. ఓకేనా? సో ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఏం చేస్తారు? 2 గుడ్ల వాళ్ళందరూ ఒక లైన్కి రండి, అర్థమైందా? సో 5 వాళ్ళందరూ ఒక లైన్కి రండి అని చెప్పి సెట్ చేస్తాం. అంతేనా? వాళ్ళకి ఇచ్చేస్తే ఈజీ కదా, ఎవరి సీక్వెన్స్ లో వాళ్ళకి ఇచ్చేస్తే ఈజీ కదా. సో అలా ఎవరి ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే అలా మ్యాచ్ అవుతుందో మనం వెళ్ళి ఆ పర్టికులర్ సందర్భంలో అక్కడ ఉంటాం. అంతే. ఆ కారో బస్సో ట్రైనో జాబో అలాంటి ఫ్యామిలీ ఆ సిచ్యువేషన్ లో మనం ప్లేస్ అవుతాం. అంతే. ఇట్స్ ఎ ఫ్రీక్వెన్సీ 93.FM లాగా. అదే ఎగ్జాక్ట్లీ నా క్వశ్చన్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ అది అసలే మనం చేయకపోయినా మనకు జరుగుతుంది కదా, అది ఎలా జరుగుతుంది అనేది నాకు క్యూరియాసిటీ అనమాట. యూనివర్స్ నే అడగాలి. అంతే, నాకు అది క్యూరియాసిటీ. అది నాకు ఇవన్నీ పని చేస్తున్నాయి, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఏదో పని చేస్తున్నాయి, బియాండ్ సైన్స్ పని చేస్తున్నాయి అనే మనం మాట్లాడుకుంటున్నాం మనం ఇవన్నీ. అదే నాకు అందుకే కదా దేవుడిని నమ్ముతా ఉన్నాం మనం అందరం కూర్చొని. అంతే అఫ్ కోర్స్. ఇంకొకటి నాకు మీరు ఒక వీడియోలో చెప్పారు, నార్మల్ గా ఏదన్నా ఒక భావం లగ్నానికి బలంగా కనెక్ట్ అయితే అది దుస్థానాలు వచ్చినా సరే, మైనటు నాడీలో చెప్పినట్టున్నారు, దుస్థానాలు వచ్చినా సరే ఏమవదు, అది స్ట్రాంగ్ గా ఉంటది, అది ఇదని చెప్పారు కదా. సరే, ఆ వీడియో టైం స్టాంప్ పెట్టండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు సెవెంత్ హౌస్ లో ఏది ప్లానెట్ లేదు. సో 7th లార్డ్ 3rd హౌస్ లో ఉన్నాడు. సో అతను సాటర్న్ స్టార్ లో ఉన్నాడు. సాటర్న్ లగ్నాధిపతి బలంగా ఉన్నాడు, స్వక్షేత్రంలో చక్కగా ఉన్నాడు. సో ఇప్పుడు నేను 7th హౌస్ ని లగ్నానికి కనెక్ట్ అయినట్టు తీసుకోవాలా, 3rd హౌస్ ని తీసుకోవాలా, రెండింటిని తీసుకోవాలా అండి?
ఆహా! ఓకే. ఆ మూన్‌ని ఎట్లా చూడాలనేదా? ఇప్పుడు అదే ఎగ్జాక్ట్లీ. సీ సెవెంత్ లగ్న ఫాల్ ఇన్ సెవెంత్ లార్డ్ స్టార్. డెఫినెట్లీ ఇప్పుడు మీరు వెళ్ళి కమ్యూనికేట్ చేస్తున్నారు. ఇటు సైడ్ గవర్నమెంట్‌కి కమ్యూనికేట్ చేస్తున్నారు. అటు సైడ్ మీ వెండర్స్‌ని కమ్యూనికేట్ చేస్తున్నారు. పబ్లిక్ రిలేషన్‌షిప్ తర్వాత ఇవన్నీ ఇచ్చాయి కదా! ఇస్తది ఖచ్చితంగా. కన్సల్టింగ్ ప్రొఫెషన్స్ ఇస్తది. ఓకే, ఓకే, ఓకే. అదే అదే ఇప్పుడు దీన్ని ఆ మూన్ ఎలా తీసుకోవాలనేదే నా క్వశ్చన్ అనమాట. అంటే ఇప్పుడు మా బ్రదర్స్ తో అని సో అలాగా ఎనలైజ్ చేసినప్పుడు అది ఎలా తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒకటే దాన్ని ఇప్పుడు నేను సెవెంత్ అనలైజ్ చేసినప్పుడు మూను లగ్నం కనెక్ట్ అయిందని చెప్పారు. ఇప్పుడు నేను థర్డ్ అనలైజ్ చేయాలంటే ఎగ్జాక్ట్లీ అదే ప్రిడిక్షన్ ఎలా చెప్పాలండి? అంటే రెండింటికి సేమ్ లా సీక్వెన్స్ వస్తుంది కదా. దీనిలో ఇప్పుడు మనం దేనికోసం థర్డ్ అనలైజ్ చేస్తున్నాం, దేనికోసం సెవెంత్ అనలైజ్ చేస్తున్నాం అని చూసినప్పుడు అక్కడ అధిపతి ఉంటాడు, కారకుడు ఉంటాడు, లార్డ్ ఉంటాడు, 3 ఉంటాయి కదా. అప్పుడు ఆ 3 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ లో వాల్యూస్ మారుతాయి కదా. అధిపతి వేరేగా ఉంటాడు, కారకుడు వేరేగా ఉంటాడు. ఇప్పుడు 3ని తీసుకుంటే వేరే పర్పస్ కి తీసుకుంటాం కదా మనం. సో అట్లా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఓకే, 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 ఓకే. ఒక్క నిమిషం ఉన్నాను, ఇంకో రాసుకున్నానని చెప్పాను కదా. షూర్ అండి, షూర్. మీరు మంచి ప్రిపేర్డ్గా ఉన్నారు. అంటే రీసెర్చ్ కదండి, ఇట్స్ పార్ట్. అలా ప్లాన్ గా రాసుకుంటూ ఉండాలి కదా, లేకపోతే వర్కౌట్ అవ్వదు. ఓకే, గుడ్ గుడ్. మీకు ఒక జస్ట్ ఒక అంటే సజెషన్ అని కాదు, నాలాంటి వాడికి అర్థం అవడానికి అనుకోండి. మేబీ మీరు ఎవ్రీ చార్ట్ లో ఏదన్నా ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది కదా, మీకు ఒక సినాప్సిస్ లా కానీ యూనిక్ పాయింట్ ఏదన్నా అంటే లాస్ట్ లో వీడియో ఎండ్ లో ఏదన్నా చెప్తే అంటే మాకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ పాయింట్స్ ఇవన్నీ నాకు జనరల్ గా మీరు ఫాస్ట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, కానీ నాకు అవి స్టిల్ నాలాంటి వాడికి నాకు కొంచెం అర్థం చేసుకోవాలి, అవును, బేసిక్స్ కావాలి. సో అలాగనమాట. సో మీరు అన్న ఆలోచనతో మాకు వచ్చింది. మధ్యలో కొన్ని వీడియోస్ కూడా ఈ చార్ట్ లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది అని కూడా మేము చేసాము. పెద్ద జనాలకి ఇంట్రెస్ట్ లేదేమో అనిపించి మేము చేయట్లేదు. సో చేస్తాము. ఒకవేళ నాకు సమ్ టైం ఏదైనా ఒకటి ట్రికీగానో డిఫరెంట్ గానో అనిపించింది, మనము ఫ్లో చార్ట్స్ బిల్డ్ చేసాం కదా. సో లైక్ వర్షన్ లాగా. సో ఇప్పుడు పలానా 10వ తారీఖు బిల్డ్ చేసాం, మళ్ళీ ఇంకొక నెల రోజుల తర్వాత కొత్తగా అనిపించింది నాకు ఆ ఫీలింగ్, అది కరెక్ట్ కాదు ఇంకోటి కరెక్ట్ అని. సో ఆ మాడిఫికేషన్ ఏదైతే రివర్షన్ ఉంటుందో ఆ రివర్షన్ ని కూడా మనం అప్డేట్ చేసే వ్యూలో వస్తా ఉన్నాం అనమాట. సో అది ఇప్పుడు కొంచెం అర్వే.యాప్ యాప్ ఉంది, దానిలో అప్డేట్ చేస్తాం. సో అది యూజ్ అవుతుంది. అంటే ఒక దశని ఒక భావాన్ని అనలైజ్ చేయడానికి కామన్గా అవే కదా ఉండేవి. సో వాటిలో కొత్త చేంజెస్ ఏవైతే ఉంటాయో అవి చేంజెస్ని అప్డేట్ చేసుకుంటూ పోదాము. ఆ కామన్ పాయింట్స్ని రాసుకుంటూ ఒక దగ్గర, అంటే చాలా పాయింట్స్ ఉండొచ్చు కానీ వాడడానికి కొన్ని పాయింట్స్ సరిపోతాయి కదా, అవి మనం లిస్ట్ అవుట్ చేయొచ్చు అనమాట. అది ప్రయత్నం నడుస్తాము. ఓకే, ఇంకొకటి నార్మల్ గా నాకు అనిపించింది, ఇంకో ఇదే సేమ్ సజెషన్ అండి. వెబ్సైట్ మీరు ఓపెన్ చేసినప్పుడు నార్మల్ గా మీకు పైన అసెండెంట్ అన్న లైన్ గా వచ్చినాయి కదా. అవును, నార్మల్ గా అసెండెంట్ మీద క్లిక్ చేస్తే అది మీ ఆల్రెడీ మీ ఇన్ఫర్మేషన్ ఉంది, కొత్త పేజ్ ఓపెన్ అయ్యి అసెండెంట్ గురించి లిస్ట్ వచ్చేలాగా డైరెక్ట్ గా. గురించి క్యారెక్టరిస్టిక్స్ ట్రేడ్స్ అంటే మీరు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాభద్ర నక్షత్రాన్ని కొట్టాను అనుకోండి గూగుల్లో ఆర్వీఐ అని, మీరు ఆల్రెడీ మీ పేజ్ ఓపెన్ అవుతుంది, నేను కాదన్ను. కాకపోతే మా హారోస్కోప్ లోనే అసెండెంట్ ఓకే సడన్ గా నేను చెక్ చేసి అసెండెంట్ మీద క్లిక్ చేస్తే కొత్త మీదే ట్యాబ్ ఓపెన్ అయ్యి కొత్త ట్యాబ్ ఓపెన్ అయ్యి మీదే సేమ్. దానికి మనం ఏం చేయొచ్చు అంటే ఇంకా బాగా చేయొచ్చు అనమాట ట్రేడ్స్ తో. వాటితో ఇప్పుడు ఏఐ మోడల్స్ ఉంటాయి కదా, చాట్ జీపీటీయో ఏదో ఒకటి జెమినీ అయ్యో అట్లాంటి మోడల్స్ తో విత్ కాంబినేషన్స్ తో కలిపి మనం ఎఫెక్టివ్ గా మనము ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వాల్యూస్, తర్వాత ప్రిడిక్షన్ కి ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ కూడా మనం డెవలప్ చేయించుకోవచ్చు అనమాట. సో చేద్దాం, ట్రై చేద్దాం. అంటే నేను ఎక్కువ గుర్తుపెట్టుకోలేదు, నాకు ఇలాంటివన్నీ యూజ్ అవుతుంటాయి అందుకని చెప్పి. అవును. సో మనం డబ్బులు సంపాదించంగానే అదే పనిలో ఉన్నా నేను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొకటి అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డౌట్ అనమాట. అయితే నార్మల్ గా ఏదన్నా ఒక ప్లానెట్ గనక ప్రోగ్రెషన్ లో ముందుకెళ్ళింది లేకపోతే రెట్రోగ్రేడ్ వెనక్కి వచ్చింది అది ఇది అని అంటే, మీరు ఆ రెట్రోగ్రేడ్ ప్రోగ్రెషన్ లో ఉన్న చార్ట్ యొక్క స్టార్ లార్డ్ ని చూస్తారు అని చెప్పారు కదా. అవునవును, కరెక్ట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది ఒరిజినల్ గా నెటల్ చార్ట్ లో వీనస్ ఒక పొజిషన్ లో ఉన్నాడు, ప్రోగ్రెస్ లో అది ముందుకు వెళ్ళిపోయింది. ఎప్పుడైనా మనది సిగ్నల్ జంప్ కేసు అనమాట. ఎప్పుడైనా ఏ గ్రహం అయినా ఏ డైరెక్షన్ లో వెళ్తా ఉందో ఆ డైరెక్షన్ లో వెళ్తా ఉన్నప్పుడు దాన్ని ఆపి నువ్వు ఎందుకు ఆ నక్షత్రంలోకి వెళ్ళావని చెప్పి మనం ఏం అడగం, వాళ్ళ చూస్తా కూర్చుంటాం మనం అనమాట సిగ్నల్ పాయింట్ దగ్గర.
ఆడెక్కడన్నా రివర్స్ లో ఆపోజిట్ లో వెళ్తా ఉంటే అప్పుడు వాడిని పట్టుకొని ఏ నక్షత్రంలో ఉన్నావు, నీ ఆర్సీ బుక్ ఏదని అడుగుతాం అన్ని. ఓకే. అర్థమైందా? అర్థం కాలేదండి, మళ్ళీ చెప్తారా? ఓకే, ఏం లేదండి. ఒక గ్రహము ఇప్పుడు మీరు అశ్వినిలో పుట్టారనుకో, నెక్స్ట్ డేకి భరణిలోకి వెళ్ళదా ఏంది? వెళ్తుంది. దాన్ని అట్లా ఏం ఆపం, దాన్ని అట్లా ఏం అనం అనమాట. వి డోంట్, దాన్ని ఏం చెయ్యం, దాన్ని అనాయి చేయం అనమాట. సో అది ఎప్పుడైతే ఒక నక్షత్రంలోకి వెళ్ళాక ఆగిపోద్దో, ఇప్పుడు మృగశిరలో ఉంది మీ బుధుడు, సో ఆయన వెనక్కి వచ్చాడు, మృగశిర నుంచి వెనక్కి వచ్చి రోహిణికి వచ్చాడు, అప్పుడు పట్టుకుంటాం. అయ్యా నువ్వు ముందుకెళ్ళేటోడు వెనక్కి ఎందుకు వచ్చావయ్యా, నీ సంగతి ఏంది, నీ స్టార్ లాడ్ ఎక్కడ ఉన్నాడు, నువ్వు ఏ స్టార్లో ఉన్నావు, రెట్రోగ్రేట్ అయ్యావా, డైరెక్ట్ అయ్యావా, అప్పుడు వెరిఫై చేస్తాం. ఓకే. అప్పుడు దాన్ని డైనమిక్ గా నెటల్కి తీసుకొచ్చి పోస్ట్ చేస్తాం, ఏ ఇయర్ కా ఇయర్. ఓకే. అట్లా ఉన్నంత కాలం నెటల్ డిగ్రీ దాటేంత వరకు వాని సంగతి అంతే, చెకింగ్ అనమాట. వాడిని అబ్జర్వేషన్. నార్మల్ గా రెట్రోగ్రేడ్ వెనక కాకుండా నార్మల్ గానే రాశిలో ముందుకెళ్తే అండి అసలు వాడిని పట్టించుకో, నెటల్లో ఏది ఉందో అదే తీసుకుంటాం. ఆహా, ఓకే ఓకే. నాకు అదే డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు అలా తీసుకుంటున్నప్పుడు అప్పుడు నెటల్ చార్ట్ సిగ్నిఫికెన్స్ ఏముంది, నెటల్ కి ప్రోగ్రెషన్ కి? అప్పుడు మనం అసలు ప్రోగ్రెషన్ ఎలా తీసుకోవాలి, నెటల్ అసలు సిగ్నిఫికెన్స్ ఏముంది? అన్ని మనం ప్రోగ్రెషన్ లో అది ముందుకెళ్ళిపోతున్నాయి కదా, సో నెటల్ కి సిగ్నిఫికెన్స్ ఏముంది అనేది నా క్వశ్చన్ అనమాట మొన్నదాకా యాక్చువల్ గా. క్లియర్ అయిపోయింది, అది క్లియర్ అయింది. ఇది నాకు ఎందుకు వచ్చిందంటే డౌట్, మార్స్ నాకు ఒరిజినల్ గా కేతులో ఉన్నాడు కదా. అవును. సో ప్రోగ్రెషన్ లో అది ముందుకెళ్ళి వీనస్ లోకి వెళ్ళింది కదా. ఇంకేంటి సూపర్ ఆఫర్ అప్లై అయింది అనుకున్నారు మీరు? ఇంచుమించు అంటే దానికి నెగిటివ్ పోయింది కదా. అది అసలు అప్పుడు నెటల్ సిగ్నిఫికెన్స్ ఏముంది? ఒరిజినల్ గా నేను పుట్టానంటే ఆ కార్మిక్ డేట్ అవ్వడానికి కదా, సో అప్పుడు దాని సిగ్నిఫికెన్స్ ఏముందా అని అది డౌట్ అనమాట. అది అయిపోయింది, అది అంతే, అది మారదు. అది ఎందుకంటే సన్ దాని వెనకాల పరిగెట్టుకుంటూ వస్తా ఉన్నాడు కాబట్టి ఆ మార్స్ రిట్రో అవడం జరగదు, ఇంకా వేరే ఏమీ జరగదు. ఆఫరే అది. ఓకే ఓకే. ఏం పర్లేదు, ఇంకా డౌట్స్ ఉంటే కూడా యూట్యూబ్ లో కామెంట్ చేయండి, మళ్ళీ వీలున్నప్పుడు మళ్ళీ ఎప్పుడప్పుడు ఆన్సర్ చేద్దాం ఉందాం. మోస్ట్లీ వీడియోస్ వస్తాయి, ఒక వీడియోలో కాకపోతే ఇంకో వీడియోలో క్లారిఫై అయితే మీ వర్కే కాకుండా అప్పుడప్పుడు మా వీడియోలు కూడా నైట్ పడుకునేటప్పుడు అలా పెట్టుకొని చూస్తూ ఉండండి, క్లారిఫై అవుతా ఉంటాయి. నేను చెప్తున్నాను కదండి, నాకు ఈవినింగ్ వర్క్ నుంచి వచ్చిన తర్వాత నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, ఇది ఏదో వీడియో వస్తుంది చూస్తుంటాను. రెట్రో చెప్తే ఒకటి thumbnail పెట్టారు కదా. అవునండి, అవును. అది నేను చూసి ఫస్ట్ ఏంటిది రెట్రో, కింద చూస్తే ఆర్వీఏ ఉంది, తర్వాత కరెక్ట్ గా ఫేస్ అబ్జర్వ్ చేస్తే మీరున్నారు. చేస్తారు. అవునవును, బాగుంది, అది భలే ఉంది, అదే చూసాను. రైట్, ఇంకా సరిపోయింది. ఒక్క నిమిషం ఉందండి. సో ఇప్పుడు నేను చెప్పినట్టు నార్మల్ గా నాకు సొసైటీకి నా రీసెర్చ్ సొసైటీకి యూజ్ అయ్యేది ఏదైనా ఫైనల్ అది చేసే యోగం అంటారా, లేకపోతే టైం పడుతుంది. మనం ఏదైనా చేయాలంటే మనం క్లియర్ గా ఉండాలి కదా ఫస్ట్, అప్పుడు మనం చేయగలుగుతాం. ఓకే అండి, ఓకే. మనం క్లియర్ అయ్యి మనం ట్రాక్ లోకి వస్తాము. ఏం కాదు, చార్ట్ బాగుంది, స్ట్రాంగ్ గానే ఉంది, కాతే టైం పడుతుంది అంతే. అర్థమైందా? మధ్యలో మెర్క్యూరీ మళ్ళీ మార్స్ స్టార్కి వెళ్ళాడంటే ఆ రెట్రో ఎఫెక్ట్ వల్ల డెసిషన్ మేకింగ్ ఇష్యూస్, ఒకసారి వెల్త్ ని స్పాయిల్ చేసే యాటిట్యూడ్, ఇట్లాంటి బిల్డ్ అవుతాయి. అందుకనే కొంచెం ఆపామన్నమాట. 44 వచ్చాక మెచ్యూరిటీ చేంజెస్, ప్రోగ్రెషన్స్ సెట్ అయ్యాక ఫ్రిక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ ని సేఫ్ గా బ్యాలెన్స్ చేయలేకపోతే ఎస్టాబ్లిష్మెంట్స్ స్పాయిల్ అవుతాయి. కాబట్టి సీనియర్ రీసెర్చ్గా లేదంటే ఎక్స్పర్ట్ రీసెర్చ్గా వేరే వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తూ వర్కింగ్ పార్ట్నర్గా ఉండడం అనేది చాలా చాలా యూజ్ అనమాట. వేరే వాళ్ళు ఏదైనా స్టార్ట్ చేస్తున్నారు, స్టార్ట్అప్ ఏదో, మీరు రీసెర్చర్గా కాంట్రిబ్యూట్ చేస్తారు, మీకు వర్కింగ్ శాలరీ ఉంటుంది, తర్వాత మీకు పార్ట్నర్షిప్ వాల్యూ కూడా ఉంటుంది అనమాట. వర్కింగ్ పార్ట్నర్గా ఉంటారు, అట్లాంటివి మీకు వర్కౌట్ అవుతాయి. ఓకే ఓకే, అలాంటి వర్కౌట్ అంటే ఇది కూడా ఉంది ఆప్షన్, అంటే అదే చెయ్యాలి, అదే చెయ్యాలి. వాడు మోసం చేస్తే చేశాడు, మనకు పోయేది ఏం లేదు కదా. జనరల్ గా అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, కాకపోతే అది అదే ఒక్కడే చేయడం ఇలాంటివి చాలా కష్టం అండి, రిస్క్ కూడా. సో ఇదే ఉంటుంది, సో ఇది బెటర్ అయితే. ఓకే ఓకే, నైస్. ఇంకొకటి నాకు ఇది నేను చెప్పినట్టు ఇప్పుడు నాకు ఈ మా వైఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఏమన్నా చెప్పగలుగుతారా మీరు? చెప్తానండి. ఏం చేస్తారు అంటే నేను చెప్పినట్టు నేను జస్ట్ ఈవెంట్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అబ్జర్వ్ చేయడానికి, అలాంటి వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఎలా వస్తున్నారా అనేది నాకు తెలుసుకోవడం నాకు క్యూరియాసిటీ. చదవాలి మీరు ఇంకా కొంచెం.
అంటే ఆల్రెడీ నేను వర్క్ చేస్తూ నిజంగా వచ్చి నైట్ ఇది మళ్ళీ చదివి అది చేస్తుంటాను. సో చాలా డౌట్స్ వస్తుంటాయి అనమాట. రైట్ రైట్, మీరు కామెంట్స్ పెడతా ఉండండి. మీరు ఎందుకు పెట్టట్లేదు? మేము కూడా ఎక్సైట్ అవుతాం కదా, కామెంట్స్ పెడితేనే కదా. ఓకే ఓకే సార్, ఈసారి నుంచి నేను కూడా కామెంట్స్ పెడతాను. జనరల్ గా నాకు సోషల్ మీడియాలో ఎక్కువ ఇలాగా కామెంట్స్ పెట్టి ఇది నాకు అలవాటు మరి లేదనమాట. ఎందుకు ఎక్కువ రీసెర్చ్ కాల్ బుక్ చేశారు? రిజర్వ్డ్ అలా కాదు. నేను రిజర్వ్డ్ గా ఉండి మన పని మనం సైలెంట్ గా చూసి ఏదన్నా ఎవరికైనా అడిగితే చెప్తాం అలాగా. కొత్త ఈమెయిల్ ఐడి నార్మల్ గా. పెట్టుకోవాలి యూట్యూబ్ లో కామెంట్ చేయడానికి. ఏముంది, ఎంతలో పని, 2 నిమిషాల పని. ఓకే ఓకే. రైట్ అండి, ఆల్ ది బెస్ట్. మీరు మీరు మొత్తానికి అడిగింది ఆన్సర్ చేయలేదు. చేస్తాను, కానీ మీరు ఆన్సర్ చేయలేదు. ఏం చేస్తారా నేను చెప్పా, మీకు వైఫ్ క్వాలిటీ అదే చెప్తా, మీరు ఏం చేస్తారని అడిగా. చెప్పాను కదా, జస్ట్ నేను ఫోటో కూడా ఇస్తా, మీరు ఏం చేస్తారు? ఏం చేసేది లేదు కదా. ఆ సీక్వెన్స్ ఎలా వచ్చిందా అనేది నా అబ్జర్వ్ అది చేస్తాను. మీకు హోంవర్క్ ఇచ్చా చేయమని. అలా అంటారా? ఓకే ఓకే సరే ఓకే. సరే, నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.